మెయిన్ చేస్తున్నట్లే స్టాక్ మార్కెట్లో అనాలిసిస్, డేటా అనాలిసిస్ మీరు చేయాలంటే మీకు ఏవేవి తెలియాలి. ఇన్ఫాక్ట్ మీరు మార్నింగ్ ఇలా పెడుతున్నారు నెట్ లాంగ్ పొజిషన్స్, నెట్ షార్ట్ పొజిషన్స్ అండ్ న్యూస్ వీడియో చెప్తున్నప్పుడు స్టార్టింగ్ 6-7 మినిట్స్ డేటా మీరు అంతటిని షేర్ చేస్తుంటారు. అసలు ఆ డేటా మీరు ఎక్కడ చూస్తున్నారు అండ్ ఆ డేటాని ఎలా అనాలిసిస్ చేస్తున్నారు, ఆ డేటాను చూస్తూ ఎఫ్ఐఎస్ ఆర్ బిగ్ ప్లేయర్స్ ఎటు మార్కెట్ ని తీసుకువెళ్తున్నారు, లైక్ మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళు బులిష్ గా ఉంటున్నారా, బేరిష్ గా ఉంటున్నారా, ఇలా మీరు న్యూస్ వీడియోస్ లో చెప్తున్న కంటెంట్ స్టార్టింగ్ 6-7 మినిట్స్ కంటెంట్ అండ్ మీరు మొత్తం ఛానల్లో షేర్ చేస్తున్న ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటున్న డేటా మీకు ఎక్కడి నుంచి వస్తుంది, అది వాటి వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలా డేటాని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి అది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. యూజువల్ గా మనకి మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాటజీస్, కాన్సెప్ట్స్ వీటి రిలేటెడ్ గా మీకు బోల్డ్ వీడియోస్ కనిపించుంటాయి. కానీ ఇవాళ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ మీకు వీడియో ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించదు. బికాస్ ఇది మా ఎంటైర్ డే ట్రేడర్ తెలుగులో మేము చేస్తున్న యాక్టివిటీ. సో ఇప్పుడు నేను ఇది షేర్ చేశానంటే రెస్ట్ ఆఫ్ ద ఛానల్స్ కూడా ఇదే ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ కొత్తగా వస్తున్న ఛానల్స్ కూడా ఇదే ఫాలో అవుతూ మా రిలేటెడ్ గా ఉంటున్న మోట్ ఆర్ అడ్వాంటేజ్ మాకు పోతుంది. స్టిల్ అయినా ఎందుకు నేను ఈ వీడియోలో ఇదంతా మీతో షేర్ చేస్తున్నానంటే ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం మీరు మాపై డిపెండ్ అయ్యి మేము చెప్పేది మీరు వినే తర్వాత చేయాలని కాదు. ఒకరిపై డిపెండ్ అవ్వకుండా మీ అంతటిగా మీరు అనాలిసిస్ చేయడానికి కావాల్సిన మొత్తం కంటెంట్ మీకు అర్థం అవ్వాలని అండ్ ఏదైనా ఫ్యూచర్ లో మాకు హెల్త్ పరంగా ఇంకేదైనా ఇతర రీజన్స్ తో ఛానల్లో వీడియో రాలేకపోతున్నా మీరు అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఓకే తను చెప్పేది ఇవే కదా, ఇవి నేనే అనాలిసిస్ చేస్తానని మీకు కావాల్సిన డేటా మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లా మీకు ఈ వీడియో పనికొస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కావాలంటే 1.5-2x లో చూడండి. లైక్ స్పీడ్ గా చూడొచ్చు కదా, 1 అవర్ వీడియోని 30 మినిట్స్ లో కూడా చూడొచ్చు కదా, అలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడండి. కానీ స్కిప్ ఎక్కడైతే చేయొద్దు. మేము ఫాలో అవుతున్న ప్రతి స్ట్రాటజీని ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సరే స్ట్రాటజీస్ ఏముంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మార్కెట్ లో, మేము సృష్టించినవి కాదు. కానీ మేము దాని రిలేటెడ్ గా ఫాలో అవుతున్న అడ్జస్ట్మెంట్స్ అండ్ మార్చిన కొన్ని చేంజెస్ దాని కారణంగా మాకు ఏవైతే అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసాయో వాటిని ఓపెన్ గా మీతో షేర్ చేస్తూ నేను పర్సనల్ గా మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేస్తానని, మార్కెట్ లో ఎలా అర్థం చేసుకుంటానన్న మా ఓన్ సైకాలజీని థియరిటికల్ గాను నేను ఇలా మీకు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రాక్టికల్ గా కూడా లైవ్ మార్కెట్స్ లో ఎలా ట్రేడ్ చేస్తాం, డైరెక్షనల్ గా, న్యూట్రల్ ఆర్ స్ట్రాంగిల్స్, స్ట్రాడిల్స్ ఇవి ఎలా వేస్తుంటాం మార్కెట్ లో లైవ్ లో అని మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాల్టి వీడియోలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎంటైర్ డేటా అనాలిసిస్ మీరు ఛానల్ రిలేటెడ్ గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కటి మీ ఓన్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకోవచ్చు. సో ఈ ఎంటైర్ డేటా ఎన్ఎస్సి అండ్ బిఎస్సి నుంచి మేము ఎలా తీసుకుంటుంటాం, అసలు ఎక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అండ్ దాన్ని మేము ఎలా ఇంటర్ప్రిటేట్ చేసుకొని మార్కెట్ ఎటు వెళ్తుందని అని ఎలా మేము అంచనా వేసుకుంటూ ఉంటాం. అది మా ఒపీనియన్, మా అనాలిసిస్ మొత్తం కూడా ఇవాళ వీడియోలో మీకు ఉంటుంది. దీనికోసం ఎన్ఎస్సి బిఎస్సి లో ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వెబ్సైట్ తీసుకువెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవి ఉంటాయని కన్ఫ్యూజ్ చేయను. ఎక్కడికి వెళ్ళి చూడాలి, మనకు కావాల్సినవి ఏంటి, వాటి కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి, అంతే. అదే ఈ వీడియోలో ఉంటుంది. ఆల్మోస్ట్ అది తెలుసుకుంటేనే మీరు వెబ్సైట్ అంతా తెలుసుకున్నట్టే. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్ గా అడుగుతూనే ఉంటారు లైక్ 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 అని. చేయకపోతే ఏముందులే అని అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు, ఓకే నేను మిమ్మల్ని ఏమనట్లేదు. కానీ ఒకవేళ మన ఛానల్ రిలేటెడ్ గా వస్తున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ షేర్ చేస్తున్న కంటెంట్ కి వాల్యూ ఉందని మీరు భావిస్తున్నప్పుడు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. పాయింట్ ఆఫ్ టైం వీడియో ఓపెన్ చేయగానే మన కంటికి కనిపించేది లైక్స్ మాత్రమే. సో ఇంతమంది మన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మన కంటెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకా ఇంకా మోర్ ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు అదొక మోటివేషన్ గా ఉంటుంది. సరే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. నేను మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా ఒక బిగినర్ చూస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే షేర్ చేస్తాను. ఒక ప్రో ట్రేడర్ చూస్తున్నారని నేను అనుకోను. కాబట్టి మీకు సర్టెన్ సెగ్మెంట్స్ లో లాగ్ అనిపించచ్చు, ఇది చాలాసార్లు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒకవేళ బిగినర్ కూడా చూడొచ్చు కదా, మరి తనకు అర్థం కాకపోవడానికంటే తనకు అర్థమవుతూ మీకు ఒకవేళ కొంత లాగ్ అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ గా కూడా ఈ వీడియోని చూసే ఫెసిలిటీ ఉంది. కాబట్టి నేను బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. మీరు జస్ట్ గూగుల్లోకి వచ్చి ఎన్ఎస్సి అని టైప్ చేయండి. వెబ్సైట్ ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎన్ఎస్సి. మీకు ఫస్ట్ వచ్చేది ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్, ఓపెన్ చేయండి. సిమిలర్ గా అలానే మీరు బిఎస్సి అని టైప్ చేసినా మీకు ఫస్ట్ వచ్చేది బిఎస్సి వెబ్సైట్, అది కూడా మీరు ఓపెన్ చేయండి. ఇలా మనకి ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన మీరు చూసారంటే బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మీరు వెళ్ళారంటే బోల్డ్ ఇంకా ఇంకా ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు క్విక్ గా నేను కొన్నిటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ థింగ్, మీరు రెగ్యులర్ గా ఈవినింగ్ పెడుతున్న ఎఫ్ఐడిఐ డేటా నా ఓన్ గా నేను ఎక్కడ చెక్ చేయాలి, జస్ట్ గూగుల్లో ఎన్ఎస్సి ఎఫ్ఐడిఐ అని కొట్టండి చాలు. ఫస్ట్ వస్తుంది చూసారా వెబ్సైట్, అదే. అంటే నేను వెబ్సైట్ లో కూడా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, బట్ అది అన్నెసరీ కదా, అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి ఎఫ్ఐడిఐ అని కొట్టి సెర్చ్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఇది. చూడండి, నిన్నటి రోజున 26
6th జూలైన FIS ఇంత కొన్నారు, FIS ఇంత కమ్మారు, నెట్ వాల్యూ ఎంత, అండ్ అలాగే DIS ఎంత కొన్నారు, ఎంత కమ్మారు, నెట్ వాల్యూ ఎంత. ఈ ఇమేజ్ తో మీకు సరిపోయిందా? మన ఛానల్లో పెట్టిన ఇమేజ్ తో సరిపోయిందా? సో ఈ డేటా రాగానే మనకి ఇమేజ్ ఫార్మాట్ లో రెడీ చేసి ఈ డేటా మీ ముందుకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, ఇవన్నీ సింపుల్ గా ఫస్ట్ చెప్పేస్తా. తర్వాత ఒక డేటాను చూసి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇది ట్రేడింగ్ లో ఉంటున్న వ్యక్తి టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ డేటా, వీటన్నిటిని అనాలిసిస్ చేసే దానికంటే ముందు బేసిక్ డేటా, ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఏదైనా కార్పొరేట్ యాక్షన్ ఉందా, బికాస్ ఏదైనా ఒక బిగ్ డివిడెండ్ కానీ ఆర్ కమింగ్ టైమ్స్ లో బోనస్, బైబ్యాక్ ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అనుకోండి, మనం ఎంత ప్రైస్ యాక్షన్ ని బట్టి ఫాలో అవుతున్నా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో వాళ్ళు ఇస్తున్న అప్డేట్ ని బట్టి స్టాక్ వోల్టైల్ గా మూవ్ అవుతుంది. కాబట్టి ఆ స్టాక్ ఒక నెంబర్స్ ఆ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటున్నాయి, ఆ స్టాక్ రిలేటెడ్ గా కార్పొరేట్ యాక్షన్, డివిడెండ్, బోనస్, బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్ ఇలాంటివి ఎప్పుడు ఉంటున్నాయి, అండ్ ఆ స్టాక్ రిలేటెడ్ గా ఏదైనా న్యూస్ అప్డేట్స్ వచ్చాయా, వీటిల్ని ట్రేడర్స్ క్విక్ గా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. ఏ రోజు ఏ రిజల్ట్స్ ఉన్నాయి, నేను ఒక పర్టికులర్ కంపెనీని హోల్డ్ చేస్తున్నాను, ఆ కంపెనీ రిజల్ట్ ఎప్పుడు, ఆర్ కార్పొరేట్ యాక్షన్స్, డివిడెండ్స్, బోనస్, బైబ్యాక్ ఇవన్నీ మీరు పెడుతుంటారు కదా. లైక్ రిజల్ట్స్ అయితే మనం ఇలాంటి ఇమేజెస్ ని పెడుతూ ఉంటాం. ఈ ఎక్కడి నుంచి పెడుతున్నారు, డేటా మీకు ఎక్కడిది, అండ్ కార్పొరేట్ యాక్షన్స్ పెడుతూ ఉంటారు. ఈ ఇమేజెస్ లో ఎలా పెడుతున్నారు, డేటా ఎక్కడిది, అది మాట్లాడుకుందాం. మీరు జస్ట్ గూగుల్లో BSc రిజల్ట్స్ అని టైప్ చేయండి. నేను మీకు సింపుల్ గా వెళ్ళాలని చెప్తున్నాను. BSc లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు. BSc రిజల్ట్స్ ఫస్ట్ ఇక్కడ వస్తుంది చూసారా లింక్, రిజల్ట్స్ క్యాలెండర్, ఫోర్త్ కమింగ్ రిజల్ట్స్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఏ డేట్స్ లో ఏ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయని మొత్తం వస్తుంది. కానీ మీరు హోల్డ్ చేసిన కంపెనీకి రిజల్ట్ ఎప్పుడు, ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్స్ మీరు హోల్డ్ చేస్తున్నారు, లారస్ అని టైప్ చేయగానే ఇక్కడ లారస్ ల్యాబ్స్ అని వచ్చింది. దాన్ని ఎంటర్ చేసి సర్చ్ చేశారనుకోండి, మీకు ఆ కంపెనీ అండ్ ఆ రిజల్ట్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. లేదు ఇవాళ వచ్చే రిజల్ట్స్ ని మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారు, జూలై 27th ఇవాళ, సో అది సెలెక్ట్ చేసుకొని ఎండ్ డేట్ కూడా జూలై 27 సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేస్తే మీకు అన్ని రిజల్ట్స్ వస్తాయి. సో అన్ని రిజల్ట్స్ లో ఏవేవి ఇంపార్టెంట్ మనం ఆ రిజల్ట్స్ దాంట్లో అవి టాప్ లో పెడతాం. ఒకవేళ అది నిఫ్టీ 50 లో ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉంటున్నా దానికి కూడా స్పెషల్ ఇండికేషన్ మన ఇమేజెస్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవి రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలని. సేమ్ అదే BSc వెబ్సైట్ లో కార్పొరేట్ ఫైలింగ్స్ దగ్గర కార్పొరేట్ యాక్షన్స్ అని ఉందా, అదైనా మీరు సెలెక్ట్ చేయండి, మీరు ఈ పేజ్ కి వస్తారు. ఆర్ BSc కార్పొరేట్ యాక్షన్స్ అని మీరు సర్చ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుందా, ఆ లింక్ క్లిక్ చేసినా సరే ఇక్కడికి వస్తారు. మీకు ఏ కంపెనీస్ ఎప్పుడెప్పుడు ఎంతెంత డివిడెండ్ ఇవ్వనున్నాయి, బోనస్ ఎప్పుడు ఉంది, స్టాక్ స్ప్లిట్ ఎప్పుడు ఉంది, దాని నెక్స్ట్ డేట్ ఏంటి, రికార్డ్ డేట్ ఏంటి, ఆ మొత్తం డేటా కూడా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, లెట్స్ సే మీరు ఫ్రైడే అయిపోయింది, మార్కెట్ అయిపోయింది, నెక్స్ట్ వారం ఉంది, ఆ వారం అంతా ఏమేం జరుగుతున్నాయి, ఆ వారం ఆ నెలంతా కూడా ఏ కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మీకు ఏ డేట్ నుంచి కావాలి కార్పొరేట్ యాక్షన్స్, నెక్స్ట్ వారం కావాలా, నెక్స్ట్ నెల కావాలా, అలా స్టార్టింగ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలో అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డివిడెండే చూడాలనుకుంటున్నారు, బోనసే చూడాలనుకుంటున్నారు, ఆ రైట్స్ ఇష్యూ చూడాలనుకుంటున్నారు, బైబ్యాక్ చూడాలనుకుంటున్నారు, అదేదైనా పర్టికులర్ గా ఉందనుకోండి, ఇక్కడ పర్పస్ దగ్గరికి వచ్చి ఆ పర్టికులర్ థింగ్ లైక్ బోనసే కావాలంటే బోనస్ సెలెక్ట్ చేయండి, డివిడెండే కావాలనుకుంటే డివిడెండ్ సెలెక్ట్ చేయండి, లేదు అన్ని చూడాలనుకుంటే వదిలేసేయండి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ ఇండస్ట్రీలోనే మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఇండస్ట్రీ దగ్గరకు కూడా వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ సబ్మిట్ క్లిక్ చేశారంటే మొత్తం కంపెనీస్ డేటా ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ ఒక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇదంతా కూడా ఒక ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ అది ఓపెన్ చేసుకొని అన్నెసరీ థింగ్స్ ని డిలీట్ చేసేయండి. లైక్ సెక్యూరిటీ కోడ్ అవసరం లేదు, అండ్ రికార్డ్ డేట్ పక్క ఉన్నవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఈవెన్ ఈ సెక్యూరిటీ నేమ్ కూడా అవసరం లేదు, కోడ్ కూడా మనకెందుకు. స్టాక్ నేమ్, ఎక్స్ డేట్, ఎప్పటికి ముందు మనం కొంటే స్టాక్స్ కొంటే మనం ఈ కార్పొరేట్ యాక్షన్ కి ఎలిజిబుల్ అవుతాం. ఎగ్జాంపుల్ డాలర్ ఇండస్ట్రీస్ డివిడెండ్ 3 రూపీస్ ఇస్తుంది, ఎక్స్ డేట్ ఇప్పుడు 27th జూలై. అలా ఏ స్టాక్ ఎలాంటి డివిడెండ్ ఇస్తుంది, స్పిన్ ఆఫ్ ఎప్పుడు, బైబ్యాక్ ఎప్పుడు, ఎప్పుడు రైట్స్ ఇష్యూ జరుగుతుంది, స్పెషల్ డివిడెండ్ చూడండి 90 రూపీస్ ఇక్రా వాళ్ళు ఇస్తున్నారు 28th జూలై ఎక్స్ డేట్. సో ఇలా మీకు కావాల్సిన స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాని మీరు సాటర్డే ఆర్ ఫ్రైడే కూర్చొని BSc నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకొని మొత్తం డేటాని చూడొచ్చు. సో FIDI డేటాని ఎలా చూడాలో తెలుసుకున్నారు, రిజల్ట్స్ ఎలా చూడాలో తెలుసుకున్నారు, అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ఎలా మీ అంతటిగా మీరు చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు. ఈ సేమ్ కార్పొరేట్ యాక్షన్స్ ని మనకి డైలీ ఆఫ్టర్నూన్ ఏ డేట్ కి ముందు మీరు తెలుసుకుంటే మీరు ఆ కార్పొరేట్ యాక్షన్ కి ఎలిజిబుల్ అవుతారన్నది ఇలా త్రూ ఇమేజెస్ ద్వారా మన టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అలా అప్డేట్ చేయకపోతే మీ అంతటిగా మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒక డివిడెండ్ ఉంది అనుకోండి, 8 రూపీస్ డివిడెండ్ ఉంది అలమిక్ ఫార్మాస్యూటికల్స్, ఎక్స్ డేట్ రోజు మనకి ఆ స్టాక్ 8 రూపీస్ పడుతుంది. సో ఎందుకు పడింది స్టాక్ అంటే మీరు వచ్చి ఒకసారి డేటా చెక్ చేసుకున్నారనుకోండి, అది డివిడెండ్ ఉంది అని ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా జరుగుతున్న కార్పొరేట్ యాక్షన్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. కాబట్టి త్రూ ఇలా మీరు BSc నుంచి కార్పొరేట్ యాక్షన్స్ ని తెలుసుకోవచ్చు. ఈ 3 థింగ్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు స్టాక్స్ లో కానీ డెరివేటివ్స్ లో కానీ, సో మీరు స్టాక్స్ లో మంచిగా ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ ఆర్ మంచి వోలటాలిటీ ఆర్ మంచి వాల్యూమ్స్ తో మూవ్ అవుతున్న స్టాక్స్, అప్పర్ సర్క్యూట్స్ లోయర్ సర్క్యూట్స్ కి వెళ్తున్న స్టాక్స్ ఆర్ 52 వీక్ హై ఆర్ 52 వీక్ లోకి వెళ్తున్న స్టాక్స్ లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఈవెన్ డెరివేటివ్స్ లో కూడా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా ఏవి మంచిగా మూవ్ అవుతున్నాయి, ఏవి బాగా వోలటైల్ గా ఉన్నాయి, అండ్ ఏవేవిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది, వేటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ తగ్గుతుంది, ఇది ఎలా అనాలిసిస్ చేయాలి, ఇది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంట్రాడేలో కానీ పొజిషనల్ గా కానీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు
ఈ డేటాని ఫోకస్డ్ గా వినడానికి ప్రయత్నించండి. ఈక్విటీలో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ రిసోర్సెస్ దగ్గరకు వచ్చి డైలీ మార్కెట్ రిపోర్ట్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ క్లోజ్ అయిపోయాక ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో ఎటువంటి వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి స్టాక్స్ పరంగా, ఆర్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఎక్కువ టర్న్ ఓవర్ జరిగింది, ఆర్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్, ఈ డేటా అంతటిని కూడా ఇక్కడ ఉన్న ఎక్సెల్ షీట్స్ మీకు చెప్తాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ది బావ్ కాపీ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. అది ఓపెన్ చేశారంటే మీకు స్టార్టింగ్ అన్నెసరీ థింగ్స్ అన్ని ఉంటాయి, కానీ దాని కింద మీకు స్టాక్స్ వాటి రిలేటెడ్ గా టోటల్ ట్రేడింగ్ క్వాంటిటీ ఎంత అండ్ డెలివరబుల్ క్వాంటిటీ ఎంత, అంటే ఆ ఎంటైర్ స్టాక్ లో ఆ రోజు ఎంతకి ట్రేడ్ అయింది, ఎన్ని క్వాంటిటీస్ ట్రేడ్ అయ్యాయి, ఎన్ని క్వాంటిటీస్ డెలివరీకి వెళ్ళాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో ఒక స్టాక్ రిలేటెడ్ గా 1,00,000 స్టాక్స్ ట్రేడ్ అయ్యి 2,000 స్టాక్స్ డెలివరీకి వెళ్ళాయి అనుకోండి, అంటే 2% డెలివరీ ఉంది అనుకోండి, ట్రేడింగ్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే డెలివరీ 2% ఉంది అనుకోండి, దాని అర్థం కేవలం ఆ రోజు స్పెక్యులేషన్ జరిగింది, పెరుగుతుందని పడుతుందని అనుకున్న వాళ్ళే జరిగింది, కానీ ఆ స్టాక్స్ లో రియల్ డెలివరబుల్ క్వాంటిటీ లేదు. మీన్స్ సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు పెట్టలేదు దాంట్లో. అలా కాకుండా 1,00,000 క్వాంటిటీస్ ట్రేడ్ అయ్యి అందులో 50,000 60,000 డెలివరీకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆ రోజంతా మార్కెట్ లో ఆ స్టాక్ రిలేటెడ్ గా మూవ్ చేసిందంతా సీరియస్ ఇన్వెస్టర్స్. మీన్స్ ఆ తర్వాత ట్రేడింగ్ సెషన్ లో కూడా ఆ స్టాక్ రిలేటెడ్ గా అదే బస్ కొనసాగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సెల్లింగ్ కూడా రోజు బాగా పడిపోయింది అనుకోండి, కేవలం న్యూస్ వచ్చిందని సెల్ చేసిన వాళ్ళందరూ కూడా ట్రేడర్స్ అయినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ స్క్వేర్ ఆఫ్ చేసేసుకున్నారా, ఆర్ ఎగ్జిస్టింగ్ గా డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ ని సెల్ చేశారా, దెన్ మోర్ దాన్ వన్ డే సెల్ చేశారు, వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్ సెల్ చేశారంటే డెలివరబుల్ క్వాంటిటీలో మనకు అది కనిపిస్తుంది. కాబట్టి టోటల్ ట్రేడింగ్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే డెలివరబుల్ క్వాంటిటీ ఎంత అనేది తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎక్సెల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ డెలివరబుల్ క్వాంటిటీని తెలుసుకోవాలా, అంత హెడేక్ అంటే లేదు, మీరు సింపుల్ గా కూడా తెలుసుకోవచ్చు. ఐటీసీ స్టాక్ ఉంది అనుకోండి, ఐటీసీ అని సెర్చ్ చేయండి, ఐటీసీని సెలెక్ట్ చేసి కిందకి డౌన్ సైడ్ వస్తున్నారంటే ఇక్కడ గమనించండి టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ ఎంత, అందులో డెలివరీకి వెళ్ళింది ఎంత, డెలివరీ పర్సెంటేజ్ ఎంత. సరే అది ఒక డేకి సంబంధించింది, కానీ రీసెంట్ డేస్ లో ఎలా ఉంది యాక్టివిటీ, రీసెంట్ డేస్ లో డెలివరీ క్వాంటిటీస్ ఎలా మారుతున్నాయి, ఎక్కువ మంది దాన్ని డెలివరీకి తీసుకుంటున్నారా జస్ట్ ట్రేడ్ చేసి వదిలేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం ఎన్ఎస్ఈ వెబ్సైట్ అఫీషియల్ హోమ్ పేజ్ లో రిసోర్సెస్ దగ్గరికి రండి, అక్కడ డైలీ మార్కెట్ రిపోర్ట్స్ దగ్గరికి రండి, అక్కడ కింద హిస్టారికల్ రిపోర్ట్స్, ఇందులో సెక్యూరిటీ వైజ్ అని మీకు సెకండ్ కనిపిస్తుంది కదా, దాని దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ స్టాక్ కావాలి, లెట్స్ నేను ఇప్పుడైతే ఐటీసీ తీసుకుంటున్నాను, ఐటీసీ లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది సెక్యూరిటీ వైజ్ ప్రైస్ వాల్యూమ్ డెలివరబుల్ పొజిషన్ డేటా సెలెక్ట్ చేశాను. సో లాస్ట్ 1 మంత్ నుంచి పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఎన్ని స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి, ఎన్ని స్టాక్స్ డెలివరీకి తీసుకున్నారు అండ్ ఆ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంటది. సో విత్ టైమ్ ఆ డెలివరీ క్వాంటిటీ పెరుగుతుంది అనుకోండి, దాని అర్థం ఆ ఇంట్రాడే సెషన్ లో ట్రేడ్ చేసిన మొత్తం ట్రేడింగ్ యాక్టివిటీలో రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ, డెలివరీకి తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అనేది మనకు అర్థం అవుతుంది. అది తగ్గుతుంది అనుకోండి, ఆ ముందు రోజులతో పోలుస్తుంటే ఇప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ అవుతుంది అనేది కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్స్ ని కూడా ఎప్పుడెప్పుడు వాల్యూమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు తగ్గుతున్నాయి, అండ్ లాస్ట్ గత వారంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయా, స్టాక్ లో తక్కువ ఉన్నాయా అన్న డేటాని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. మొత్తం ఈక్విటీ పరంగా మీరు ఏ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అయినా సరే ఇక్కడికి వచ్చి మీరు డేటాని చెక్ చేసుకోవచ్చు. స్టాక్ సెలెక్షన్ కోసం చూడాలనుకుంటున్న వాళ్ళు మార్కెట్ డేటా దగ్గరికి వచ్చి మార్కెట్ స్నాప్ షాట్ అని ఉందో అది క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు కొంత ఫోకస్డ్ గా కొంత జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ కిందకి వెళ్ళి మొత్తం డేటాని గమనిద్దాం. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యూజువల్ గా టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ రిలేటెడ్ గా బోల్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, మార్కెట్ ఓపెన్ అవగానే లేకపోతే ప్రీ మార్కెట్ లోనే టాప్ గెయినర్ ఏంటి, టాప్ లూజర్ ఏంటి, ఓపెన్ హై, ఓపెన్ లో, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్, ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా ఇలా టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ని పెట్టి అండ్ వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్స్ ని పెట్టి ట్రేడ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ యాక్టివిటీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ దాని పక్కనే మీరు గమనించారనుకోండి, ఏ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ వాల్యూమ్ అండ్ గుడ్ ట్రేడింగ్ వాల్యూ కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇది జస్ట్ స్టాక్సే కాదు, SME లో ఉన్న స్టాక్స్, ETF వీటి రిలేటెడ్ గా కూడా మీరు ఇక్కడ డేటాని గమనించవచ్చు. అండ్ ప్రైస్ పర్సన్ ఉందా, దాని మీనింగ్ రీసెంట్ డేస్ లో ప్రైస్ లో పెద్ద యాక్టివిటీ లేకుండా ఇప్పుడు సడన్ గా ప్రైస్ లో జంప్ కనిపించడం, ఆ 20% అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతూ టూ మచ్ ప్రైస్ వోల్టాలిటీ, అది మినిమం టు మినిమం 5% నుంచి 20% వరకు స్టాక్స్ మూవ్ అవుతుంటాయి. ఇక్కడ గమనించండి, ఆల్మోస్ట్ 8% నుంచి 20% వరకు మూవ్ అవుతున్న స్టాక్స్, గుడ్ వోల్టాలిటీతో మూవ్ అవుతున్న స్టాక్స్ అన్ని మీకు కనిపిస్తుంటాయి. దీంట్లో మోస్ట్లీ రిజల్ట్స్ కారణంగా మూవ్ అవుతున్నవే, గోడ్ఫ్రే ఫిలిప్ కానీ, సిప్లా కానీ, ఇవన్నీ కూడా. సో ఇది ప్రైస్ రిలేటెడ్ గా మూవ్. ఇది 20 రూపీస్ అబౌవ్ ఉంటున్న స్టాక్స్ కే చూడాలనుకుని ఇక్కడ వీళ్ళు మనకి ఫిల్టర్ చేసిస్తున్నారు. లేదు, లెస్ దాన్ 20 రూపీస్ ఉంటున్న స్టాక్స్ కూడా మీరు చూడాలనుకుంటే ఆ స్టాక్స్ డేటా కూడా కనిపిస్తుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ 20 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ జోలికి వెళ్ళద్దు. సో ఇది ఎందుకు ఇచ్చారో కూడా తెలియట్లేదు, కేవలం 20 రూపీస్ ని పెట్టుకుంటూ. సో దాని కారణంగా 20 రూపీస్ లెస్ దాన్ వెళ్ళదు, 20 రూపీస్ అబోవ్ లోనే ఉండండి. ఇది బాగుంటది. వాల్యూమ్ స్పర్ట్స్ అని లాస్ట్ 1 వీక్ వాల్యూమ్ ఎంత, ప్రెసెంట్ వాల్యూమ్ ఎంత, ఇది మనల్ని ట్రాప్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారులే, లాస్ట్ 1 వీక్ నుంచి వాల్యూమ్ లేదు, ఇప్పుడు మంచి వాల్యూమ్ వచ్చిందంటే ఏదో జరుగుతుంది అనుకోని వచ్చి బై చేసేస్తారులే అని ఆపరేటర్స్ ట్రాప్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా సడన్ గా పెరిగిన వాల్యూమ్ కి ఏదైనా ఒక రీజన్, స్ట్రాంగ్
స్ట్రాంగ్ రీజన్ ఉండాలి అండ్ ఆ కంపెనీ పై మినిమం అవగాహన మీకు ఉండాలి. మంచి మార్కెట్ క్యాపిటల్, లైక్ ఏదో 100 కోట్లు 200 కోట్లు మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ కాకూడదు. మంచిగా బిజినెస్ ఉంటున్న కంపెనీ అయి ఉండాలి. అలా మంచిగా మీకు దాని రిలేటెడ్ ఐడియా ఉంటున్నది అయితేనే దాంట్లో ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో మీకు ఉంటున్న సెటప్ ని ఆర్ ఫర్ ద పొజిషన్ లాంగ్ టర్మ్ వ్యూ మీరు తీసుకోవాలనుకుంటున్నా దాన్ని అనాలిసిస్ చేసి చేసుకోవచ్చు. కానీ జస్ట్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అయింది అనగానే ఎంటర్ అయిపోకండి. బికాస్ మ్యానిపులేట్ చేస్తూ ఇలా చెక్ చేస్తారు కదా, వాల్యూమ్ పెద్దగా లేకుండా కొన్ని రోజుల నుంచి సడన్ గా వాల్యూమ్ ని పెంచితే ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది స్టాక్ ఎన్ఎస్సీ లో. కానీ కూడా మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ట్రేడర్స్ కి మంచిగా యూజ్ అవుతుంది. ఎప్పుడు లేనంత వాల్యూమ్స్ ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయంటే ఇది నేను పాజిటివ్ సైడ్ చెప్తున్నాను. నెగిటివ్ ఇందాక చెప్పేశాను మ్యానిపులేట్ చేయొచ్చు అని. పాజిటివ్ సైడ్ ఎప్పుడు లేనంత ఇప్పుడు బిల్డ్ అవుతుందంటే ఏదైనా స్టాక్ మంచి నెంబర్స్ పరంగానే ఉండాలి ఆర్ ఆ స్టాక్ లో ఏదో జరుగుతూ ఉండాలి. మనకి ఇంకా తెలియకుండా ఇన్సైడర్స్ లోనే బయింగ్ యాక్టివిటీ జరిగిపోతూ ఉండాలి. ఆర్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ప్రమోటర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ బిగ్ బయింగ్ చేస్తూ ఉండాలి. వన్స్ బ్రేక్అవుట్ అవుతూ ఉండాలి. వన్స్ అలా బ్రేక్అవుట్ అవుతూ ఉందంటే ఎక్కడికైనా వెళ్తుంది కదా స్టాక్. కాబట్టి అలాంటివన్నీ కూడా ఈ వాల్యూమ్ స్పర్ట్స్ లో కనిపిస్తుంది. అండ్ కిందకి వస్తే మీకు ప్రైస్ బ్యాండ్ హిట్టర్స్ కనిపిస్తుంది. లైక్ అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్స్, లోయర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్స్. ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ని క్లిక్ చేయండి. ఓన్లీ అప్పర్ బ్యాండ్ మీన్స్ ఓన్లీ అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్స్ కావాలనుకుంటే అవి ఇవి. లేదు ఓన్లీ లోయర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్స్ కావాలనుకుంటే అవి ఇవి. లేదు లోయర్ సర్క్యూట్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ రెండు కొడుతున్న స్టాక్స్ అయితే ఇవి. యూజువల్ గా లోయర్ సర్క్యూట్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ రెండు మోస్ట్లీ ఏ స్టాక్స్ కొట్టవు. ఉంటే పాజిటివ్ మూమెంటమా లేదంటే నెగిటివా, రెండు ఒకసారిగా కొడుతున్నా అంటే అందులో ఏదో మ్యానిపులేషన్ ఉందని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ 52 వీక్ హైకి దగ్గరగా ఉన్నవేవి, 52 వీక్ లోకి దగ్గరగా ఉన్నవేవి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక మంచి బిజినెస్ ని చేస్తూ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ స్టేబుల్ గా ఉంటున్న కంపెనీ ఏదైనా తీసుకోండి 52 వీక్ హై దగ్గరికి వెళ్తుందంటే మనం అమ్మేయాలని మీనింగ్ కాదు. మోస్ట్లీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు కూడా పొజిషనల్ గా ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా 52 వీక్ హై ని బ్రేక్ చేసి పైన సస్టైన్ అవుతుందంటే పొజిషనల్ గా దాంట్లో బులిష్ యాక్టివిటీ ఆర్ పొజిషనల్ ట్రేడ్స్ ని తీసుకోవడానికి కూడా యూజింగ్ దేర్ సెటప్ వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. బికాస్ 52 వీక్ హై వరకు తీసుకువెళ్తున్నారంటే డెఫినెట్లీ దాంతో ఎంతో కొంత స్ట్రెంత్ ఉంది. ఇఫ్ అది స్టేబుల్ కంపెనీ అయితే, మ్యానిపులేట్ చేస్తున్న కంపెనీస్ ఆర్ చిన్న కంపెనీస్ లో కొంత మొత్తంతో పంప్ అండ్ డంప్ చేసే కంపెనీస్ గురించి చెప్పట్లేదు. అలాగే 52 వీక్ లోలో ఉన్నాయనుకోండి దాని అర్థం అది ఫర్దర్ గా కూడా ఇంకా ఫాలో అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని. సో బులిష్ గా ట్రేడ్ సెటప్స్ తీసుకోవాలనుకుంటే 52 వీక్ హై దగ్గర, బేరిష్ గా ట్రేడ్ సెటప్స్ తీసుకోవాలనుకుంటే 52 వీక్ లో దగ్గర ట్రేడ్స్ ని ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. లార్జ్ డీల్స్, మీకు బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ కనిపిస్తుంటాయా, అది ఈ లార్జ్ డీల్స్ ఒక మీనింగ్. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్, షార్ట్ సెల్లింగ్. బల్క్ డీల్స్ కి బ్లాక్ డీల్స్ కి తేడా ఏంటి ఫ్రెండ్స్? నేను ఇప్పుడు మీకు తేడా డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు. బల్క్ డీల్స్ అన్నా బ్లాక్ డీల్స్ అన్నా పెద్ద మొత్తంలో ఒకేసారి స్టాక్స్ ని కొంటున్నారు అన్నది గుర్తుంచుకోండి. ఇంతకీ ఆ పెద్ద వాళ్ళు ఎవరు, అంత క్వాంటిటీని బై చేస్తూ సెల్ చేసిన వాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది. బల్క్ డీల్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ కు సంబంధించి వాటా ఉంటుందా, లెట్స్ సే 100% వాటా ఉందనుకోండి, మినిమం 0.5% కంటే వాటా ఎక్కువగా ట్రేడ్ జరిగితే అది బల్క్ డీల్స్ అంటారు. బ్లాక్ డీల్స్ అంటే 5 లక్షల షేర్లు కానీ ఆర్ 10 కోట్లకు విలువ చేసే ట్రాన్సాక్షన్ కానీ జరిగితే అది బ్లాక్ డీల్స్ అంటారు. ఈ రెండింటి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది బ్లాక్ డీల్ జరుగుతుంది, బల్క్ డీల్ జరుగుతుంది అనే డేటా వచ్చినప్పుడు అది విండోలో జరుగుతుందా నార్మల్ గా జరిగిందా. విండోలో జరుగుతుంటే స్పిల్ ఓవర్ ఉండదు. అంటే విండో అంటే దానికంటే ఒక పర్టికులర్ టైం ని కేటాయిస్తారు. ఆ పర్టికులర్ టైం లోనే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అది మన మీద ఇంపాక్ట్ చూపించదు, ఓపెన్ మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించదు. సో కాబట్టి అది ఒక పర్టికులర్ ట్రేడింగ్ విండోలో జరిగిందంటే స్టాక్ పెరగదు, స్టాక్ తగ్గదు, దాని కారణంగా ఇంపాక్ట్ ఉండదు. పర్టికులర్ విండోలో కాకుండా ఓపెన్ మార్కెట్ లో జరిగిపోయింది అనుకోండి, పెద్ద ట్రాన్సాక్షన్ ఓపెన్ మార్కెట్ లో అమ్మేశారనుకోండి, అప్పుడు మార్కెట్ పైన సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. సో బ్లాక్ డీల్ బల్క్ డీల్ జరిగిందంటే ఒకరు కొనే వాళ్ళు ఉంటారు, ఒకరు అమ్మే వాళ్ళు ఉంటారు. సో కొనడం అమ్మడం రెండు జరుగుతుంది. మరి దానికి స్టాక్ ఎందుకు పెరగాలి, స్టాక్ ఎందుకు తగ్గాలంటే కొనే వాళ్ళు ఎక్సైటెడ్ గా ఎంత అమ్ముతున్నా అంతా కొనేస్తున్నారా, అంత డిమాండ్ చూపిస్తున్నారా, దాని అందరూ కూడా ఒక్కసారిగా ఎక్సైట్ అవుతారు. అమ్మో అంత అమ్ముతుంటే కొనేస్తున్నారు, ఏదో పెద్ద జరిగిపోతుంది స్టాక్ లోనే ఎగ్జైట్ అయ్యి స్టాక్ ని పెంచేస్తారు. అలా కాకుండా ఇదే ట్రాన్సాక్షన్ అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు పెద్దగా లేకపోతున్నా ఎంత ఏ ప్రైస్ అయితే ఆ ప్రైస్ అయింది ఇంకో 3-4% పడితే కూడా పడింది అనుకోని అందరికీ అమ్మేశారు అనుకోండి. అలా దెన్ మిగతా బయర్స్ కి ఏమనిపిస్తుంది, ఇదేంటి ఇంత ట్రాన్సాక్షన్ ఒకేసారి ఇంత ప్రైస్ కూడా అమ్మేస్తున్నారు, ఇంత పడుతున్న సెల్ చేసేస్తున్నారు ఏంటి, సో ఏదైనా జరుగుతుందని ఫర్దర్ గా కూడా సెల్లింగ్ సెంటిమెంట్ డెవలప్ అవుతుంటది. సో బ్లాక్ డీల్ ఆర్ బల్క్ డీల్ ఏదైనా ఇద్దరు ప్లేయర్ డిటర్మైండ్ ప్లేయర్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు, నువ్వు అమ్ము నేను కొంటాను ఫిక్స్ అయిపోయారు, దాంట్లో ఏం ఉండదు. సడన్ గా మార్కెట్ లోకి వచ్చి అమ్ముతున్నారంటే దెన్ అవతల సైడ్ నుంచి బయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఇంట్రెస్ట్ చూపిస్తే స్టాక్ అనుకున్న దానికంటే చాలా బాగా పడుతుంది. ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా కంగారు పడి ఎందుకు అమ్మేస్తున్నారని కంగారు పడి స్టాక్ పడుతుంది. సో బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ మధ్యలో డిఫరెన్స్ ఇది. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఓకే, ఈ పాయింట్స్ వరకు మీకు అర్థమయ్యాయి కదా. కిందకి వచ్చారనుకోండి, ప్రీ మార్కెట్ ఓపెన్, అది క్లిక్ చేస్తే ప్రీ మార్కెట్ ఓపెనింగ్ దగ్గరికి మీరు వస్తారు. ఆ పాయింట్ లో స్టాక్స్ ఎక్కడెక్కడ సెటిల్ అనే దగ్గరికి వస్తారు. అండ్ ఇది ఆప్షన్ చైన్, ఆప్షన్ చైన్ దగ్గర ఈక్విటీ డెరివేటివ్స్ ని క్లిక్ చేస్తే ఆప్షన్ చైన్ కి మీరు వచ్చేస్తారు. సో ఆప్షన్ చైన్ మోస్ట్లీ అనాలిసిస్ మీకు ఐడియా ఉంటుంది, లేకపోతే ఈ వీడియోని చూడండి, ఆప్షన్ చైన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కార్పొరేట్ ఫైలింగ్స్, కార్పొరేట్ ఫైలింగ్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక బేసిక్ డాష్ బోర్డ్ లాగా ఇది వస్తుంది. దాంట్లో మీకు తెలియాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే అనౌన్స్మెంట్స్ అనమాట. అంటే ఏ కంపెనీస్ ఏ అనౌన్స్మెంట్స్ చేస్తుంది ఎక్స్చేంజెస్ కి పంపిస్తుంటది. యూజువల్ గా మీరు ఎక్స్చేంజెస్ కి వెళ్తున్న అనౌన్స్మెంట్స్
అనౌన్స్మెంట్స్ అన్ని BSE లోనే చూస్తుంటారు, కానీ NSE లో కూడా ఇక్కడికి వచ్చి మన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, మీకు అది నేను చూపిస్తాను చూడండి. లెట్స్ సే మీరు లాస్ట్ 1 day నుంచి ఉంటున్న ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అన్నిటిని చదవాలనుకుంటున్నారు, బికాస్ ఏదైనా కొత్తగా అప్డేట్ చేస్తున్నారా, ఏమైనా బిజినెస్ పెంచుకోవడం కానీ, కొత్త పార్ట్నర్షిప్లని కానీ, డివిడెండ్ అనౌన్స్మెంట్స్ కానీ, ఏదైనా థింగ్స్ చేంజ్ అవుతున్నాయా మార్కెట్ లో తెలుసుకోవాలనుకుంటే మీకు నచ్చిన టైం ఫ్రేమ్ ని సెలెక్ట్ చేయండి. లాస్ట్ 1 day 1 week 1 month 3 months 6 months 1 year అయితే వద్దులేండి, అన్ని చదవలేరు. 1 day కూడా కొంచెం కష్టమే. 2200 పైగా స్టాక్స్ ఉన్నాయి NSE లో. సో ఒకవేళ 100 200 పోస్ట్ చేసినా అన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ని మనం చదవలేము. కానీ మీకు ఏవైతే మేము న్యూస్ రిపోర్ట్స్ మార్నింగ్ పెడుతూ ఉంటామో, స్టాక్స్ న్యూస్ మీకు డేటా వస్తూ ఉంటుందో, నేను మీకు న్యూస్ వీడియోస్ లో ఏదైతే చెప్తుంటాను, అందరూ అడుగుతుంటారు కదా న్యూస్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు, ఈ న్యూస్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారని. ఇక్కడ నుంచే. సో ఇప్పుడు మనకి లాస్ట్ 24 hours లో వచ్చిన మొత్తం మార్కెట్ ఫైలింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ CSV అని ఉందా ఎక్సెల్ షీట్, దాన్ని కొట్టండి, డౌన్లోడ్ అవుతుంది. ఎక్సెల్ లో ఓపెన్ చేయండి. యాక్చువల్లీ దీని నుంచే మేము న్యూస్ ని కూడా ప్రిపేర్ చేస్తుండడం, స్టాక్స్ ఇన్ న్యూస్ అని మీకు డైలీ మార్నింగ్ అప్డేట్స్ వస్తుంటాయి, దాని నుంచి ఇవ్వడం, దీని నుంచే. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1 day లో మనకి ఇన్ని కంపెనీస్, ఆల్మోస్ట్ 9-10 కంపెనీస్ దగ్గరగా డేటాని పోస్ట్ చేశాయి. కానీ మనం ఫాలో అవుతున్న స్టాక్స్ కొన్ని ఉంటాయి కదా. సో ఉన్నాయి కదా 900 స్టాక్స్ న్యూస్ నేను చదివేస్తాను అంతా మీకు చెప్తాను కాదు, మనం ఫాలో అవుతున్న స్టాక్స్ ఇక్కడ చూడగానే, ఇక్కడ కంపెనీ నేను దగ్గరికి రాగానే ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తామా లేదా, మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ట్రాక్ చేస్తుంటారా లేదా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఆ పర్టికులర్ స్టాక్ మనకి నీడ్ ఉంది అనుకుంటే దెన్ దానికి రిలేటెడ్ గా ఈ పక్కన మీకు ఒక లింక్ ఉంది చూసారా, ఈ లాస్ట్ లో ఒక పని చేస్తాను. ఫస్ట్ అన్నెసరీ థింగ్స్ డిలీట్ చేస్తాను, మీకు ఐడియా ఉంటుంది. సింబల్ డిలీట్ చేస్తున్నాను, సబ్జెక్ట్ ఉంచుతున్నాను, డీటెయిల్స్ డిలీట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఈ బ్రాడ్కాస్ట్, రిసిప్ట్, ఇది డిఫరెన్స్, ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. సో స్టాక్స్ పేరు ఏంటి అండ్ వాళ్ళు ఏంటి, అవుట్కమ్ ఏంటి, బోర్డ్ మీటింగ్ ఎవరైనా అపాయింట్ చేస్తారా, డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన అటాచ్మెంట్. సో ఇలా మీకు నచ్చిన స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ అసలు ఎక్స్చేంజెస్ కి ఏమేమి ఫైల్ చేశారు అనేది విత్ లింక్స్ తో పాటు మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ ఇథోస్ లిమిటెడ్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం ఎక్స్చేంజెస్ కి ఫైల్ చేశారని తెలుసుకోవాలి. ప్రాజ్ ఇండస్ట్రీస్ చూడండి, అప్డేట్స్ అని ఉంది, ఏం ఎక్స్చేంజ్ కి ఫైల్ చేశారు అది తెలుసుకోవాలంటే అక్కడ లింక్ ఉంది కదా, దాని దగ్గర డబుల్ క్లిక్ చేయండి, మీకు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు స్టార్టింగ్ స్టాక్స్ ఇన్ న్యూస్ రావాలనుకుంటున్నారు, న్యూస్ అప్డేట్స్ చెప్పాలనుకుంటున్నా, ఏదైనా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయా లేదా అని క్విక్ గా తెలుసుకోవడం కోసం ఆ పర్టికులర్ స్టాక్ లోకి వెళ్ళి చూడలేం కదా, అసలు అప్డేట్ పోస్ట్ చేశారా లేదని మనకు తెలియదు. సో మనం ట్రాక్ చేసిన స్టాక్స్ ఇందులో ఉన్నాయా, మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న స్టాక్స్ ఇందులో ఉన్నాయా లేదా అనేది క్విక్ గానే స్కాన్ అయిపోతుంది, మనకి ఈజీగానే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఏం పోస్ట్ చేశారనేది కూడా ఉంటుంది కాబట్టి లాస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ని తీసేస్తూ ఉంటాం. ఇలా అన్నెసరీ థింగ్స్ అన్ని కూడా మనం డిలీట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ థింగ్స్ ని ఫోకస్ చేస్తే ఈజీగా మనం ఆ పర్టికులర్ డేట్ లో ఏమేం జరిగాయి అన్నది కూడా మార్కెట్ లో ట్రాక్ చేయొచ్చు. ఇది కార్పొరేట్ ఫైలింగ్స్. నెక్స్ట్ కమోడిటీస్, ప్రొడక్ట్స్, మై NSE లాగిన్, మార్జిన్ క్యాలిక్యులేటర్, ఇవేమి ఇంపార్టెంట్ కాదు. ఇప్పటి వరకు మీరు చూసినంత క్యాపిటల్ మార్కెట్ మీన్స్ ఈక్విటీ మార్కెట్. పక్క నుంచి చూసారా డెరివేటివ్ మార్కెట్. దాంట్లోకి వెళ్లే ముందు గో టు లైవ్ అనాలిసిస్ లోకి వెళ్దామా. ఇప్పటి వరకు మాట్లాడుకుంది లైవ్ అనాలిసిస్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా. లైవ్ అనాలిసిస్ క్లిక్ చేస్తున్నాను చూడండి. మోస్ట్ యాక్టివ్ ఈక్విటీస్, ఇందాక మనం ఏవైతే మాట్లాడుకున్నామో అవే ఇవన్నీ. 52 వీక్ హై, 52 వీక్ లో, లార్జ్ డీల్స్ లైక్ బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ అనుకున్నామా, జస్ట్ అది క్లిక్ చేయండి, మీకు పక్కన వచ్చేస్తాయి అవి. స్టార్టింగ్ లో ఇందాక చూసుకుంటూ మాట్లాడుకున్నామా అవే, ఇవన్నీ కూడా అవే. వాల్యూమ్ గెయినర్స్, ప్రైస్ బ్యాండ్ హిట్టర్స్ లైక్ 52 వీక్ హై, లైక్ అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ని హిట్ చేస్తున్న వాటి అనుకున్నామా. ఇందాక మనం ఏవైతే అక్కడ చూసుకుంటూ వచ్చామో అవన్నీ ఒక చోటగా నాకు కావాలి, పక్కన వచ్చేయాలి, నేను క్లిక్ చేస్తే అవి మారిపోతూ ఉండాలనుకుంటే లైవ్ అనాలిసిస్ లో మీకు దొరుకుతుంది. లేదనుకుంటే జస్ట్ మార్కెట్ డేటా, మార్కెట్ స్నాప్ షాట్ లో ఈక్విటీ మార్కెట్స్ ని చెక్ చేయాలనుకుంటున్నప్పుడు క్యాపిటల్ మార్కెట్ లో ఉండండి. ఇవన్నీ కూడా గమనించవచ్చు, ఇందాక అనుకున్నవన్నీ కూడా. లేదు డెరివేటివ్ మార్కెట్ కి వచ్చారంటే ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్న డేటా అంతా ఉంటది, మాట్లాడుకోవడానికి ఉంటది. అందులో ఫస్ట్ టర్న్ ఓవర్ అండ్ బిజినెస్ గ్రోత్ అని ఉంది కదా, అక్కడ మీకు డేటా కనిపిస్తూ ఉంటది. స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అని, వాల్యూమ్, వాల్యూ, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ కాల్ రేషియో అని కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ ఈక్విటీ అని కనిపిస్తున్న దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ డెరివేటివ్స్ అని స్పెషల్ గా ఉండదు, ఎందుకంటే మనం వచ్చిందే డెరివేటివ్స్ లో కాబట్టి. కరెన్సీ, ఇంట్రెస్ట్ రేట్, కమోడిటీస్ కాకుండా మిగతాదంతా ఈక్విటీలోనే ఉంటుంది ఇక్కడ. సో అక్కడ వ్యూ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే, సో మార్కెట్ డేటా, మార్కెట్ స్నాప్ షాట్, డెరివేటివ్ మార్కెట్ లోకి వచ్చి స్టార్టింగ్ లో ఈ బాక్స్ ఉంది కదా, అక్కడ వ్యూ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కొంచెం మీ ఫోకస్ నాకు కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, ఇవాళ 27th జులై, సో నిన్న, అంతకుముందు, అంతకుముందు ఆ డేట్స్ అన్నిట్లో కూడా ఎటువంటి వాల్యూమ్ ఆర్ ఈ FNO రిలేటెడ్ గా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఎటువంటి వాల్యూమ్, వాల్యూ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ కాల్ రేషియో ఉందనేది మీకు కనిపిస్తూ ఉంటది. దీని కింద మీకు వ్యూ హిస్టారికల్ బిజినెస్ గ్రోత్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, ఇయర్స్ బై ఇయర్స్, లైక్ గత కొన్ని సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ఇండెక్స్ రిలేటెడ్ గా ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యా, ఎంత టర్న్ ఓవర్ జరిగింది, స్టాక్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యా, ఎంత
టర్న్ ఓవర్ జరిగింది అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా ఎంతెంత ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది అన్న డేటా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ దీన్ని మనం ఏంటి అనాలిసిస్ చేసేది, ఇంకొంచెం డీప్ గా వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ని క్లిక్ చేస్తున్నాను. అందులో ప్రెసెంట్ ఉంటున్న మంత్ ని క్లిక్ చేస్తాను. జూలైలో ఉన్నాను కదా. దెన్ ఇక్కడ గమనించండి ఇండెక్స్ ఫ్యూచర్స్ లో కూడా ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతున్నాయి, ఎంత టర్న్ ఓవర్ ఉంది. స్టాక్ ఫ్యూచర్స్ ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతున్నాయి, ఎంత టర్న్ ఓవర్. ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్, ఈ డేటా అంతా ఉంటూ ప్రతి దగ్గర మీకు పుట్ కాల్ రేషియో ఉంటుంది. ఆప్షన్స్ దగ్గర, ఇండెక్స్ ఆప్షన్స్ దగ్గర పుట్ కాల్ రేషియో ఉంది. స్టాక్ ఆప్షన్స్ దగ్గర పుట్ కాల్ రేషియో ఉంది. టోటల్ లైక్ ఇండెక్స్ ప్లస్ స్టాక్స్ వాటి రిలేటెడ్ ఉంటున్న ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అంతటి డేటాకి పుట్ కాల్ రేషియో ఉంది. అసలు ఇంతకీ పుట్ కాల్ రేషియో అంటే ఏంటి ఫ్రెండ్స్? పుట్ కాల్ రేషియో నథింగ్ బట్ పుట్స్ లో ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది డివైడెడ్ బై కాల్ లో ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అని. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అది నేను ఈ వీడియోలో చెప్పాను. అది ఒక థీమాటిక్ కాన్సెప్ట్, మీన్స్ దాన్ని ఒక ఎగ్జాంపుల్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోతాను. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆ రెండింటిని డివైడ్ చేస్తే వస్తున్న నెంబర్ తో మార్కెట్ లో బులిష్ యాక్టివిటీ ఎక్కువ ఉందా, బేరిష్ యాక్టివిటీ ఎక్కువ ఉందా, మార్కెట్ బులిష్ టు బేరిష్ మూవ్ అవుతుందా, బేరిష్ టు బులిష్ మూవ్ అవుతుందా అన్నది మనం అసెస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? కండిషన్ 1, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి. ఆ రెండు ఓపెన్ ఇంట్రెస్ట్ ని డివైడ్ చేస్తే 1 వచ్చింది అనుకోండి. మీనింగ్ అర్థం ఏంటి? పైకి వెళ్తుందని ఎంతమంది అనుకుంటున్నారు, కిందకి వెళ్తుందని అంతమంది అనుకుంటున్నారు. అలా కాకుండా గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి. పుట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆ రెండింటి ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడ్ చేస్తే గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి. దాని అర్థం పైన న్యూమరేటర్ లో ఉంటున్న పుట్ వాల్యూ పెద్దదై ఉండాలా, డినామినేటర్ లో ఉంటున్న కాల్ వాల్యూ పెద్దదై ఉండాలా. కాల్ రైటింగ్స్ ఇవన్నీ కూడా రైటింగ్స్, బయింగ్ కాదు, రైటింగ్ సైడ్ నుంచి. ఎందుకంటే మనం ఆప్షన్స్ లో కనిపించే ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఎప్పుడు సెల్లర్ సైడ్ నుంచో చూస్తాం. అది ఎందుకనేది కూడా ఈ వీడియోలో ఉంటది. ఇప్పుడు అది గ్రేటర్ దాన్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి? పుట్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. పుట్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే అది బులిషా బెరిషా? బులిష్. అలాగే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెస్ దాన్ 1 అయిందంటే మీనింగ్ ఏంటి? కాల్ సైడ్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయని, అంతే కదా. డినామినేటర్ పెద్దదై న్యూమరేటర్ చిన్నదైతేనే కదా 1 కంటే వాల్యూ బిలో వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు మీరు ఎవరి నోట్లో ఉంచైనా పీసీఆర్ 1 అని విన్నారంటే 1 ఉంది అంటే మార్కెట్ న్యూట్రల్ గా ఉంది ఆ పాయింట్ ఆఫ్ టైం కి. కాల్స్ పుట్స్ ఒకేలా రైట్ అవుతున్నాయి. పీసీఆర్ గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే మార్కెట్ బులిష్ గా ఉంది, ఓవర్ బాట్ లోకి రాలేదు, అంటే ఎక్స్ట్రీమ్ బులిష్ లోకి ఏం రాలేదు. పీసీఆర్ 1 ఉందంటే న్యూట్రల్, 1 కంటే అబోవ్ లైక్ 1.1 ఆ లెవెల్స్ లో ఉందంటే మార్కెట్ బులిష్ గా ఉంది. పుట్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ విత్ కాల్ రైటింగ్స్. ఆర్ మార్కెట్ 1 కంటే 0.9 ఆర్ 0.8 లో ఉందంటే బేరిష్ గా ఉంది. మీన్స్ పుట్ రైటింగ్ కంటే కాల్ రైటింగ్, డినామినేటర్ లో ఉంటున్న కాల్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక బేసిక్ అసెస్మెంట్. కానీ మార్కెట్ లో ఎప్పుడు ఒక డైరెక్షన్ ఉండదు కదా. మార్కెట్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, ఒక దగ్గర కరెక్ట్ అవ్వాలి కదా. అలాగే మార్కెట్ బాగా పడిపోతుంది అనుకోండి, ఒక దగ్గర నుంచి రివర్సల్ అయ్యి అట్లీస్ట్ మళ్ళీ బులిష్ గా వెళ్ళిపోవాల్సిన లేదు, రివర్సల్ అయ్యి అప్పటి వరకు ఉంటున్న మొమెంటం ని కొంత కూల్ ఆఫ్ చేయాలి కదా ఫర్దర్ మొమెంటం కి తీసుకెళ్లాలంటే. కాబట్టి మార్కెట్ బాగా పెరిగిపోతూ పుట్ కాల్ రేషియో కానీ 1.3, 1.4, 1.5 వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్ ఈవెన్ బులిష్ గా ఉంటున్నా మనం బులిష్ పొజిషన్స్ తీసుకోవడానికి కొంత అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్నెస్ కనిపిస్తుంది. పుట్ డివైడెడ్ బై కాల్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.4, 1.5 వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటి? టూ మచ్ బులిష్నెస్. ఇక ధారాళంగా రైట్ చేసేస్తున్నారు పుట్ ని, అసలు ఇంకెక్కడ పడుతుందిలే అని ఊరికే రైట్ చేసేస్తున్నారు. దాని అప్పుడు మార్కెట్ లో ఒక చిన్న రివర్సల్ అందరినీ ట్రాప్ చేస్తుందా? కాబట్టి 1.4 చెప్పాలంటే 1.3 నుంచి మనం అలర్ట్ అవ్వడం తప్పలేదు. 1.3 to 1.5 మార్కెట్ వచ్చిందంటే అలా వచ్చిన ప్రతిసారి ఆ మంత్ లో కానీ ఆ నెక్స్ట్ మంత్ లో కానీ ఒక మంచి రివర్సల్ మార్కెట్ లో కనిపిస్తుంది, ఫాల్. అలాగే మార్కెట్ పడిపోతూ 0.7, 0.6 వచ్చిందంటే ఆ టైంలో ఒకవేళ మార్కెట్ లో న్యూస్ వీడియోస్ లో 0.6 కి వచ్చింది పుట్ కాల్ రేషియో అని నేను మీతో చెప్తున్నానంటే ఎక్స్ట్రీమ్ సెల్ ఆఫ్ మార్కెట్ లో ఉండిండొచ్చు. 0.6 కి మార్కెట్ వచ్చిందంటే ఆ టైంలో మార్కెట్ లో రివర్సల్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. పుట్ కాల్ రేషియో అంటే జస్ట్ మనం రేషియోని డివైడ్ చేసి చూసేసుకొని మార్కెట్ ఎలా ఉంది అనుకోవడం కాదు. లెస్ దాన్ 1 ఉంటే ఇలా, గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇలా, ఈక్వల్ టు 1 ఉంటే ఇలా అని. రివర్సల్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పైకి వెళ్తున్నప్పుడు పుట్ కాల్ రేషియో బాగా పెరుగుతూ 1.3 నుంచి మనం అలర్ట్ అవుతూ 1.5 దగ్గరికి వస్తే ఇంకా ఎక్స్ట్రీమ్ అలర్ట్ అవుతూ ఒకవేళ బులిష్ తీసుకుంటున్నా స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఫాలో అవుతుంటే 0.6, 0.7 నుంచి అలర్ట్ అయినా తప్పలేదు, కానీ 0.6 దగ్గరికి వస్తుంటే టూ మచ్ అలర్ట్నెస్ ఉండాలి. రివర్సల్ అవడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అవుతుందా? లేదు. 100 లో నేను చూస్తున్నందులో 60-70% అవుతుంది. మిగిలిన టైం అవ్వకపోవచ్చు, చాలా టైం అదే క్యారీ అవుతూ ఉండొచ్చు. అదే రేంజ్ లో కూడా పుట్ కాల్ రేషియో ఉంటూ చాలా టైం వరకు కూడా మార్కెట్ పడుతూ పెరుగుతూ ఉండొచ్చేమో. కానీ రివర్సల్స్ ఆ పాయింట్స్ లోనే, పుట్ కాల్ రేషియోస్ ఆ లెవెల్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్ పుట్ కాల్ రేషియో లెవెల్స్ ని తెలుసుకున్నా, రివర్సల్ లెవెల్స్ ని తెలుసుకున్నా, అండ్ ఇంట్రాడే గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే ఓపెన్ అవుతున్నప్పుడు, మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు పుట్ కాల్ రేషియో మీకు లెట్స్ సే 0.8 ఉంది. ఆఫ్టర్నూన్ చూసారు 0.9 ఉంది. 2 o'clock చూసారు 0.95 ఉంది. మీనింగ్ ఏంటి? పుట్ కాల్ రేషియో పెరుగుతుంది. దెన్ మార్కెట్ బులిష్ గా ఉందనే మీనింగ్. ఇంట్రాడేలో వస్తున్న చేంజ్ పుట్ కాల్ రేషియో పెరుగుతూ ఉందంటే, పీసీఆర్ వాల్యూ ఇంట్రాడేలో పెరుగుతూ ఉందంటే బులిష్ అని, పడుతూ ఉందంటే బేరిష్ అని. ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో అంటే ఆ సైడ్ వెళ్తున్నారు బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా. ఏ సైడ్ రైట్ చేస్తున్నారు? పుట్స్ ని ఎక్కువ
ఎక్కువ రైట్ చేస్తున్నారు, కాల్స్ ని ఎక్కువ రైట్ చేస్తున్నారు. పుట్స్ ని ఎక్కువ రైట్ చేస్తుంటే పీసీఆర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, మార్కెట్ బులిష్ గా వెళ్తుంటుంది. కాల్స్ ని ఎక్కువ రైట్ చేస్తుంటే పీసీఆర్ వాల్యూ పడుతూ ఉంటుంది, మార్కెట్ బెరిష్ గా వెళ్తూ ఉంటుంది. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఐ హోప్ మీకు ఈ పుట్ కాల్ రేషియో రిలేటెడ్ గా అవగాహన వచ్చిందని. సో ఈ పుట్ కాల్ రేషియో ఎలా చెక్ చేయాలి? ఈవెన్ మీరు ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి డౌన్ సైడ్ కి వచ్చేసారనుకోండి, టోటల్ పుట్స్ దగ్గర ఓఐ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ కి, కాల్స్ దగ్గర ఓఐ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ సంబంధించి. జస్ట్ డివైడ్ చేయడమే, దీని వాల్యూ డివైడెడ్ బై దీని వాల్యూ వస్తే మనకు వస్తుంది. కానీ ఇక్కడ ట్రాప్ ఏంటో చెప్పనా? మార్కెట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడుంది? పైన చూడండి, 19,734 దగ్గర ఉంది. లెట్స్ సే 19,750 దగ్గర ఉంది. లిటరలీ నిజంగా మీరు ఆప్షన్స్ ని రైట్ చేయాలనుకుంటే, అన్లెస్ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అయితే తప్పించి 20,500 కంటే దూరం వెళ్తారా? 20,500 అంటేనే అప్పటికే మనకి 1.5 రూపీ దగ్గరగా ఉంది ఈ ఎక్స్పైరీ, మీన్స్ ఇవాళ ఎక్స్పైరీ ఇది. ఇంకా దానికంటే దూరం వెళ్తారా? వెళ్ళరు. డౌన్ సైడ్ 19,000 కంటే బిలో వెళ్ళిపోతారా? అప్పటికే 35 పైస్ ఉంది అక్కడ, వెళ్ళరు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటున్న ఓపెన్ ఇంట్రెస్ట్ నే మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, అంటే మనం ఉంటున్న పాయింట్ నుంచి ఒక 700 పాయింట్స్ 1000 పాయింట్స్ ఎంతో కొంత మొత్తానికి ఒక రేంజ్ పెట్టుకోవాలి మనం. ఆ రేంజ్ లో ఉంటున్న ఆప్షన్ కాంట్రాక్ట్స్ లో ఉంటున్న డేటాని మాత్రమే మనం పుట్ కాల్ రేషియోకి తీసుకోవాలి. ఎందుకు ఆప్షన్ చైన్ లో ఉన్న డేటా అంతటిని తీసుకోకూడదంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. 16,400 దగ్గర ఉంటున్న ఓఐ కూడా ఇందాక కౌంట్ అయిపోయింది. మీరు కిందకు వచ్చి యాడ్ చేసుకుంటే అందులో ఉన్నది కూడా కౌంట్ అయింది. నిజంగా 16,400 దగ్గర రైటింగ్ చేస్తున్నారా 10 పైస్ దగ్గర? అది రియల్ వాల్యూ అయినా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, దూరంగా వెళ్ళి బై చేసి దగ్గర సెల్ చేద్దాం అనుకుని ట్రై చేస్తుంటారు. మల్టిపుల్ క్వాంటిటీస్ బయట ఇంకా ఎక్కువ బై చేసి మార్జిన్ కోసం చేస్తుంటారు. వాటిని మనం అవాయిడ్ చేయాలంటే, ప్యూర్లీ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే, నేను పర్టికులర్ గా అనుకునేది, నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను ఇందాక, ఇంత దూరం అంత దూరం అని. నేను పర్టికులర్ గా అయితే 500 స్ట్రైక్ ప్రైజెస్ కే చూస్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1000 స్ట్రైక్ ప్రైజెస్, అంటే నేనున్న పాయింట్ నుంచి 500 to 500 నిఫ్టీకి చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ నేనున్న పాయింట్ నుంచి 1000 to 1000 చూసుకొని అదొక రేంజ్ లా తీసుకొని అది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? ప్రతి ఆప్షన్ చైన్ దగ్గర మీకు డౌన్లోడ్ సిఎస్వి అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా మనకు వస్తుంది కదా, అక్కడ లెట్స్ సే మీరు 19,000 కంటే పైన ఏవి చూడకూడదు అనుకుంటున్నారు. ఆ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది చూసారా మధ్యలో 19,000, నేను లెఫ్ట్ నుంచి మొత్తం డ్రాగ్ చేస్తూ అప్ సైడ్ కి తీసుకువెళ్ళి ఈ వాల్యూస్ వర్క్ అన్నిటిని డిలీట్ చేస్తాను. అలాగే డౌన్ సైడ్ కూడా లెట్స్ నేను 20,300 కంటే పైవేవి నేను చూడకూడదు అనుకుంటున్నాను, మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తాను. ఇలా నచ్చని అన్నెసరీ డేటాని రిమూవ్ చేసుకుంటూ రిమైనింగ్ ఓఐ ఉంటది కదా మనకి, ఆ ఓఐ ని సమ్ చేసుకోవడం. ఆర్ మీరు ఎక్సెల్ అయితే జస్ట్ ఇలా క్లిక్ చేశారంటే మీకు సమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ ఓవరాల్ అంతటిని యాడ్ చేస్తే ఎంత అనేది వచ్చేస్తుంది. అండ్ పుట్ సైడ్ కూడా వచ్చారంటే ఎంత సమ్ అనేది వస్తుంది. దాన్ని బట్టి కూడా మనం పుట్ కాల్ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆర్ మీరు జస్ట్ ఇప్పుడు ఈ వెబ్సైట్ లోకి వస్తున్న ఇండెక్స్ పరంగా ఆర్ మార్కెట్ పరంగా ఎంత పుట్ కాల్ రేషియో ఉందన్న డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటది. సో డైలీ మార్నింగ్ కనిపించే డేటాలో ఇవి మీకు జస్ట్ గూగుల్లో తెలిసిపోతాయి. ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఇదిగోండి మనీ కంట్రోల్ లో కానీ ఇతర వెబ్సైట్స్ లో గ్లోబల్ మార్కెట్స్ ద్వారా తెలిసిపోతాయి. ఎఫ్ఐఎస్ డిఎస్ నెట్ బయర్స్ లో ఉన్నారా సెల్లర్స్ లో ఉన్నారా అనేది మీకు ఎఫ్ఐడిఏ డేటా ఎలా చెక్ చేయాలో చెప్పాను, అండ్ మనం డైలీ న్యూస్ వీడియోలో పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఫ్యూచర్స్ డేటా, నెట్ లాంగ్ 67% ఫ్రమ్ 66% ఆర్ నెట్ షార్ట్స్ 33% ఫ్రమ్ 34% అని ఎలా పెట్టారు? అసలు ఈ డేటాని మనం ఎలా అర్థం చేసుకోవాలి? డేటాని ఎక్కడ చూడాలి? మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు? అండ్ దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈవెన్ దీంట్లోనే ఇదే కూడా కవర్ అయిపోతుంది. ఎఫ్ఐఎస్ ఒక ఆప్షన్ డేటా ఏంటి, నెగిటివ్ అని ఎలా చెప్తున్నారు, ఎక్కడ చూసి చెప్తున్నారు, అండ్ ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ పాజిటివ్, ఈ డేటాని ఎలా మీరు చెప్తున్నారని. దానికోసం ఎన్ఎస్సి హోమ్ పేజ్ లోకి వచ్చాను, రిసోర్సెస్ దగ్గరకు వచ్చాను, డౌన్లోడ్స్ దగ్గర డైలీ మార్కెట్ రిపోర్ట్స్, హిస్టారికల్ రిపోర్ట్స్ ఈ రెండు ఉన్నాయా? ఇవి చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే మీరు డైలీ మార్కెట్ రిపోర్ట్స్ లోకి వచ్చినా సరే అక్కడే దాని కిందే మీకు హిస్టారికల్ రిపోర్ట్స్ కూడా కనిపించేస్తూ ఉంటది. సో మీరు ఇక్కడికి వచ్చి, సో ఇక్కడ రిసోర్సెస్ దగ్గరకు వచ్చి హిస్టారికల్ రిపోర్ట్స్ అని మళ్ళీ వెళ్లాల్సిన నీడ్ లేదు. డైలీ మార్కెట్స్ ని క్లిక్ చేసినా దాని కిందే హిస్టారికల్ రిపోర్ట్స్ కూడా ఉంటది. మనం ఇప్పుడు నాకు అనుకున్న క్యాలిక్యులేషన్ చూద్దాం. దానికోసం మనం డెరివేటివ్స్ లోకి రావాలి. దాని దగ్గరకు వచ్చి డౌన్ సైడ్ కి వస్తూ మనం ఎఫ్ఎన్ఓ పార్టిసిపెంట్ వైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేయండి. ఇది ఎవ్రీడే నైట్ అప్డేట్ అవుతుంది. కొన్నిసార్లు నైట్ కూడా లేట్ అవ్వచ్చు, 12 o'clock అలా కూడా అవ్వచ్చు. కాబట్టి ఎవ్రీడే నైట్ అయితే నైట్, లేదంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీకు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఆన్ ఏ డేట్ అనేది కూడా ఉంటుంది. సో 26th కి సంబంధించిన డేటా. సో ఇప్పుడు నేను నెట్ పొజిషన్స్ మీకు ఈ డేటాలో 66 నుంచి 67 కి వచ్చిందని చెప్పాను కదా. 66 నిన్నటి డేటా దగ్గరికి వెళ్తాను. చూడండి 69 నుంచి 66 కి వచ్చింది. ఇవాళ ఏం చెప్తున్నాను, 66 నుంచి 67 కి వెళ్ళిందని చెప్తున్నాను. సో 66 అనేది నిన్నటిది, అంటే 25th జూలై వాల్యూ 66 నుంచి జూలై 26th 67 కి వెళ్ళిందని చెప్పాను. సో నాకు ఒక రోజు ముందు డేటా ఎలాగో ఉంటుంది, నేను క్యాలిక్యులేట్ చేసుకునేవి ఎలాగో ఉంటాయి. కాబట్టి నెట్ లాంగ్ 25th జూలైలో 66 ఉంది, నెట్ షార్ట్ 25th జూలైలో 34 ఉంది. అదే నేను 26th జూలై ఎండింగ్ నాటికి ఇది రిఫరెన్స్ గా తీసుకుంటూ ఇప్పుడు ఎంత మారింది అనేది క్యాలిక్యులేట్ కదా చేయాలి. అండ్ ఇది ఏ డేటా, ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ, అండ్ అది ఫ్యూచర్స్ డేటా. సో ఫ్యూచర్స్ డేటా, ఫ్యూచర్స్ లాంగ్ అండ్ ఫ్యూచర్స్ షార్ట్, ఇక్కడ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సి ఉంటుంది. కానీ క్యాలిక్యులేట్ చేయడానికి నలుగురు ఉన్నారే, క్లయింట్, ఎఫ్ఐఐ, డిఐఏ, ప్రో అని. క్లయింట్ అంటే ఎవరు? మీరు నేను, ఈ రీటైల్ సెగ్మెంట్. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ప్రో అంటే ప్రొప్రియేటరీ డెస్క్ మెయింటైన్ చేస్తుంటారు, బ్యాంక్స్ కానీ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని డెడికేటెడ్ గా ప్రొప్రైటరీ డెస్క్లు ఉంటాయి. సో మనం ఎప్పుడు ఫోకస్ చేసేది ఏంటి, ఎఫ్ఐఎస్ వాళ్ళకు బిగ్ ప్లేయర్స్. బికాస్ మార్కెట్ ఎటు టర్న్ అవుతుంది, నెక్స్ట్ డే వాళ్ళు సెల్ చేయాలనుకుంటున్నారా, బై చేయాలనుకుంటున్నారా, ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని ఎటు ఉంచాలనుకుంటున్నారా, అదంతా మనకు అక్కడే తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ ఫ్యూచర్స్ లాంగ్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎఫ్ఐఎస్ అసలు ఎంత లాంగ్ పొజిషన్ ఉంది డివైడెడ్ బై వాళ్ళ లాంగ్ ప్లస్ షార్ట్. సో బై ఎంత చేస్తున్నారు డివైడెడ్ బై వాళ్ళ టోటల్ యాక్టివిటీ, బై అండ్ సెల్ యాక్టివిటీ కదా. కాబట్టి దానికి ఒక చిన్న ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి మనం ఎక్సెల్ షీట్ లో. అయితే పెట్టి ఎఫ్ఐఎస్ ఎక్కడ ఉన్నారు, B5 దగ్గర ఉన్నారు కదా. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టి మనం B5 దగ్గరకు వచ్చి జస్ట్ అలా ట్యాప్ చేసినా చాలా, మీ B5 అని టైప్ చేసినా చాలు. మీరు B5 అని టైప్ చేసినా ఓకే, ఆర్ అక్కడ సెలెక్ట్ చేసినా ఓకే. అది బై యాక్టివిటీ. సో బై డివైడెడ్ బై ప్లస్ సెల్ కదా. సో బై డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ బై ప్లస్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ పొజిషన్స్, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి 0.666 అని వచ్చింది. అంటే దాన్ని మనం 100 తో మల్టిప్లై చేసాం అనుకోండి 66.6 వచ్చింది. దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత, 66.6. పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే రౌండ్ ఆఫ్ అయి ముందు నెంబర్ యాడ్ అవుతుంది. కాబట్టి 67% నెట్ లాంగ్ పొజిషన్స్ ని ఎఫ్ఐఎస్ క్యారీ చేస్తున్నారు. ప్రీవియస్ గా 66 ఉండేది, ఇప్పుడు 66 నుంచి ఇవాళ 67% కి వచ్చింది. అలా క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ షార్ట్ పొజిషన్స్ ని కూడా క్రియేట్ చేయాలా. ఎందుకు క్రియేట్ చేయడం, మనం 100 లో 67% లాంగ్ సైడ్ ఉంటున్నారంటే 33% షార్ట్ సైడ్ ఉంటున్నట్టే కదా. లేదు నేను క్యాలిక్యులేట్ చేస్తానా, క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇస్ ఈక్వల్ టు సెల్ పొజిషన్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ బై పొజిషన్ ప్లస్ సెల్ పొజిషన్. ఇది వాళ్ళ సెల్ పొజిషన్ 0.333. 100 తో మల్టిప్లై చేస్తే 33.3. పాయింట్ తర్వాత 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ముందు దానికి ఏం యాడ్ అవుతుంది కాబట్టి నేను 33, ఇది 67 గా తీసుకొని మీకు నేను అప్డేట్ చేస్తుంటాను. సరే, దీన్ని బట్టి మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. ఇది 67 ఉందంటే మీనింగ్ ఏంటి, 33 ఉందంటే మీనింగ్ ఏంటి, దీని గురించి మాట్లాడుకునే ముందు కింద దాని గురించి కూడా మాట్లాడేసుకుందామా. సో దట్ ఒక ఈ కాన్సెప్ట్ అసలు అంతా అయిపోతుంది. నెక్స్ట్ FNO బ్యాన్ కూడా చెప్పేస్తాను. దాని తర్వాత ఈ డేటా, బికాస్ ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటుంది కాబట్టి దీని దగ్గరకు వద్దాం. ఫస్ట్ ఇవన్నీ క్విక్ గా మాట్లాడుకుందాం. సో ఒకసారి నేను ఇది తగ్గించేస్తాను, మీకు ఎవరు ఎఫ్ఐఎస్ ఎవరు కాదు అన్నది క్లియర్ గా కనిపిస్తుంటది. ఇది కూడా తగ్గించేద్దాం. ఫ్యూచర్స్ అయిపోయింది కదా మనకి, ఫ్యూచర్స్ తో పని లేదు కాబట్టి ఫ్యూచర్స్ పక్కన పెట్టేస్తున్నాను, చిన్నవి చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇండెక్స్ ఆప్షన్స్, కాల్ లాంగ్, పుట్ లాంగ్, కాల్ షార్ట్, పుట్ షార్ట్. సో కాల్స్ లాంగ్ చేస్తున్నారు మీన్స్ కాల్స్ బై చేస్తున్నారు అన్నా, పుట్స్ ని షార్ట్ చేస్తున్నారు అన్న ఒకటేనా. సో కాల్స్ ఎఫ్ఐఎస్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ. సో కాల్స్ లాంగ్ ఎంత ఉంది, పుట్స్ షార్ట్ ఎంత ఉంది, ఈ రెండిటి వాల్యూ ఎంత ఉందో చూసుకొని, ఈ రెండిటి వాల్యూ బులిష్ కదా, ఇవన్నీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనేది మైండ్ లో పెట్టుకొని, పుట్స్ లాంగ్ ఎంత ఉంది మీన్స్ మార్కెట్ పడిపోతుందని పుట్స్ ఎంత కొన్నారు, కాల్స్ ఎంత షార్ట్ చేశారు, ఆ రెండిటి డేటాని మైండ్ లో పెట్టుకుంటే అంటే ఏది ఎక్కువ ఉంది, కాల్స్ లాంగ్ ప్లస్ పుట్ షార్ట్ అది ఎక్కువ ఉందా, లేదంటే పుట్ లాంగ్ ప్లస్ కాల్ షార్ట్ అది ఎక్కువ ఉందా, ఏది ఎక్కువ ఉందని దాన్ని పట్టుకొని ఎఫ్ఐఎస్ ఆప్షన్ డేటా నెగిటివ్ గా ఉంది అన్న ఒక వ్యూ ని మనం తీసుకోవచ్చు. ఎలా, ఎఫ్ఐఎస్ కాల్స్ లాంగ్ ప్లస్ పుట్ షార్ట్ ఆ రెండింటిని నేను సెలెక్ట్ చేస్తే నాకు సమ్ ఎంత వచ్చింది, 19,60,000 దగ్గరగా వచ్చింది. అదే పుట్ లాంగ్ ప్లస్ కాల్ షార్ట్ చేస్తే 20,69,000 దగ్గరకు వచ్చింది. పెద్ద డిఫరెన్స్ లేదు, మార్జినల్ డిఫరెన్స్. ఏదో ఒక సైడ్ తీసుకోవాలంటే, ఇంకా చెప్పాలంటే న్యూట్రల్ గా ఉన్నారు, ఒక డైరెక్షన్ గా తీసుకోవాలనుకుంటే నెగిటివ్ సైడే మనం తీసుకోవాలి. ఎందుకంటే పుట్ లాంగ్ ప్లస్ కాల్ షార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. లేదు దీన్ని న్యూట్రల్ వ్యూ తో కూడా తీసుకోవచ్చు, దగ్గరగానే ఉన్నారు కదా, పెద్ద తేడా ఏం లేదు కదా. సో అలా. సో స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ఎఫ్ఐఎస్ మీన్స్ మీకు డైలీ ఇమేజ్ ని షేర్ చేస్తుంటాం కదా, ఈ ఇమేజ్ లో ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే ఈక్విటీ పరంగా ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు, ఫ్యూచర్స్ పరంగా ఎలా ఉన్నారు. లైక్ ఫ్యూచర్స్ లో వాళ్ళ లాంగ్ పొజిషన్స్ పెరిగాయా తగ్గాయా, ఎఫ్ఐఎస్ ఒక పొజిషన్, అండ్ ఆప్షన్స్ లో ఎలా ఉన్నారు. ఈ మొత్తం డేటాని అసెస్ చేసుకొని ఓవరాల్ వ్యూ ని పాజిటివ్ నెగిటివ్ అని షేర్ చేస్తుంటాం. ఈక్విటీలో పాజిటివ్ గానే ఉన్నారు కదా, ఈ ఇమేజ్ చూసారు కదా, ఈక్విటీలో పాజిటివ్ గా ఉన్నారు, సో పాజిటివ్. ఇక్కడ నెట్ లాంగ్ పొజిషన్స్ కూడా ప్రీవియస్ తో పోలిస్తే కొంత పెరిగాయి, అది పాజిటివ్. ఆప్షన్స్ డేటా నెగిటివ్ ఉంది కదా, అంటే నెగిటివ్ అంటే కొంచెం నెగిటివే కదా, డ్రాస్టిక్ నెగిటివ్ కాదు, అందుకే అన్నాను న్యూట్రల్ కూడా అనుకోవచ్చు అని. కాబట్టి ఇటన్నిటిని కంబైన్ చేసి ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ పాజిటివ్ అని చెప్పాను. ఓకే కదా, ఇదంతా అర్థమైంది కదా. ఈ పర్సంటేజ్ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ దానికి ముందు FNO బ్యాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే ఈ డేటా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇదే పొజిషన్. ఇందాక వచ్చాం కదా, ఇక్కడ రిసోర్సెస్ లోకి వచ్చి డైలీ మార్కెట్ రిపోర్ట్స్ లోకి వచ్చి డెరివేటివ్స్ లోకి వచ్చాం కదా, అక్కడే మీరు డౌన్ సైడ్ కి వస్తున్నారంటే ప్రతిరోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది ఈ డేటా, నైట్ వస్తుంది, లేదంటే మార్నింగ్ చెక్ చేసుకోండి, మార్నింగ్ లేచాక మీకు ఈ డేటా కనిపిస్తుంది. వెతకాలండి, ఇక్కడ మనకు ఉంటది బ్యాన్, FNO బ్యాన్ అని చూడండి. FNO సెక్యూరిటీ బ్యాన్ పీరియడ్ ఫర్ FNO సెగ్మెంట్ అని ఉందా, అది క్లిక్ చేయండి. చూసారా, ఫర్ 27th July 26th July క్లోజ్ అయిపోయినప్పుడు చెప్తుంది నెక్స్ట్ డే కి ఏ FNO బ్యాన్ లోకి వస్తాయని. ఈ పర్టికులర్ స్టాక్స్ FNO బ్యాన్ లో ఉంటాయి. FNO బ్యాన్ లో ఉన్నాయంటే మీనింగ్ మీరు కొత్త పొజిషన్స్ ఏవి క్రియేట్ చేయలేరు ఆ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్.
రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందని. FNO బ్యాన్ కూడా మీరు ఎక్కడ చూడొచ్చని. సో ఇదంతా కంప్లీట్ అయిపోయినట్లేనా డైలీ పెట్టే రిపోర్ట్. సో నెక్స్ట్ నుంచి మీరు మన ఛానల్ కోసం వెయిట్ చేయాలా అప్డేట్ కోసం, మీ అంతటిగా మీరే చూసుకోవచ్చు. కానీ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ డేటాది. కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నెట్ లాంగ్ పొజిషన్స్ ఆర్ నెట్ షార్ట్ పొజిషన్స్ ఏవైనా 60 దగ్గర ఉంటున్నాయంటే నథింగ్, అదేం పెద్ద వాల్యూ కాదు. 70 దగ్గర ఉంటున్నాయంటే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో పర్సనల్ గా ఇది నా ఒపీనియన్, ఇది మార్కెట్ లో ఇది రూల్ కాదు, నా ఒపీనియన్. 50 ఉందనుకోండి లాంగ్ పొజిషన్, ఆటోమేటిక్ గా షార్ట్ 50 ఉంటది. సో న్యూట్రల్ టు న్యూట్రల్, ఏ వ్యూ లేదు మనకు అక్కడ. 50 కంటే పెరుగుతూ ఉంటే 50, 60, 70 ఏది పెరుగుతున్నా నెట్ లాంగ్ పెరుగుతుంది అనుకోండి బులిష్. షార్ట్ సైడ్ 50 ఉండేది 55, 60 అంటే మీరు డైలీ ఒక రోజు చూసారు 50 ఉంది, న్యూస్ వీడియోలో చెప్పాను 50 ఉంది, నెక్స్ట్ 55 ఉంది, 60 ఉంది, 70 ఉంది. అంటే మార్కెట్ ఏ సైడ్ అయితే మీకు అది పెరుగుతుందో, నెట్ లాంగ్ పక్కన పెరుగుతుంటే బులిష్, నెట్ షార్ట్ పక్కన పెరుగుతుంటే బేరిష్. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రివర్సల్. పుట్ కాల్ రేషియోలో ఎలా అయితే రివర్సల్ అనుకున్నాం, ఇక్కడ కూడా రివర్సల్. ఎక్కడి నుంచి రివర్సల్? నెట్ లాంగ్ పొజిషన్స్ అందరూ లాంగ్ సైడ్ ఉంటే మరి మార్కెట్ ఇంబ్యాలెన్స్ అయినట్టే కదా. సో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, అందరూ ఒక ఏరియాలో ఫుల్ గా స్థలాలు కొనేస్తున్నారు, మంచి బజ్, ఎవరైనా ఏ రేట్ కి అమ్మదాం అనుకుని అందరూ కొనేస్తున్నారు అనుకోండి. వెంటనే అక్కడ ఒక చిన్న నెగిటివ్ వచ్చినా ప్రైజెస్ అమాంతం ఫాలో అవుతాయి కదా. చిన్న నెగిటివ్, అక్కడ ఏదో జరుగుతుంది, అది గవర్నమెంట్ తీసేసుకుంటదేమో అనేలా, లేకపోతే అక్కడ అసలు కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేలా గవర్నమెంట్ ఆలోచిస్తుందని ఒక స్పెక్యులేషన్ జరిగిన సడన్ గా ప్రైజులు పడిపోతాయి కదా. అంత ఎక్సైట్మెంట్, అంత యుఫోరియా ఒకేసారి నెగిటివ్ గా కూడా టర్న్ అవుతుంది కదా. అలానే మార్కెట్ టూ మచ్ బులిష్ గా ఉన్నా, టూ మచ్ బేరిష్ గా ఉన్నా, ఆ టైంలో వచ్చే అప్డేట్స్ స్టాక్స్ ని, ఇండెక్స్ ని సడన్ గా రివర్సల్ కి తీసుకొస్తాయి. టూ మచ్ బులిష్ ఎప్పుడు అనుకోవచ్చు, మార్కెట్ ప్రీవియస్ గా ఫాలో అవుతూ ఐ థింక్ 16,800, 700 లెవెల్స్ ఫాలో అయింది కదా. మీకు చూపిస్తాను అది. ఇదిగోండి ఈ లెవెల్స్ కి ఆల్మోస్ట్ March 15 ఆ పాయింట్ ఆఫ్ టైం కి అప్పుడు ఎంత ఉందో తెలుసా? చెప్పడం ఎందుకు, మన టెలిగ్రామ్ ఛానల్లో చూపిస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు జస్ట్ పైకి స్క్రోల్ చేస్తుంటే మీకు పైన ఒక డేట్ కనిపిస్తుంది. ఆ డేట్ దగ్గర ట్యాప్ చేశారనుకోండి, గట్టిగా అలా నొక్కి పెట్టుకున్నారనుకోండి, మీకు ఇలా క్యాలెండర్ వచ్చేస్తుంది. సో మనం వెళ్ళాలనుకుంటుంది ఎప్పటికి? March 20 ఆ పాయింట్ ఆఫ్ టైం కి కదా. సో స్క్రోల్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో March 20. సో ఇప్పుడు March 20లో ఉన్నాం. సో ఒక్కసారి అప్పుడు నెట్ లాంగ్ పొజిషన్స్ ఎంత ఉన్నాయి అనేది గమనించండి. చూడండి నెట్ షార్ట్ పొజిషన్స్ ఎంత ఉన్నాయి? 90%. సో 90% అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్సే కదా. సో ఒక బేసిక్ ఐడియా ఉన్న వ్యక్తి ఎలా చూస్తాడు ఇప్పుడు? ఈ 90% ఎలా చూస్తాడు? 90% షార్ట్ సైడ్ ఉన్నారంటే మార్కెట్ ఇంకా పడిపోతుందేమో అనుకుంటారు. కరెక్టే, అది తప్పేమో అని నేను అనట్లేదు. కానీ ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి మార్కెట్ లో. అంత షార్ట్ పొజిషన్స్ ఉంటున్నప్పుడు ఇంకా మార్కెట్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళడానికి ఇంకా నెగిటివ్ న్యూస్ రావాలి. ఆ రోజు వైరస్ టైంలో పడింది కదా మార్కెట్, పడిపోతూనే ఉంది. ఎందుకు? ప్రతిరోజు ఒక నెగిటివ్ అప్డేట్. ఈ రోజు ఇంతమంది ఇంపాక్ట్ అయ్యారంటే ఆ నెక్స్ట్ డే ఇంకా ఇంతమంది ఇంపాక్ట్ అయ్యారు, అక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంటే ప్రతిరోజు ఒక నెగిటివ్ అప్డేట్ తోనే మార్కెట్ పడింది. కానీ అలా ప్రతిసారి మార్కెట్ లో జరగదు. కాబట్టి ఎప్పుడైతే 80%, నేను పర్సనల్ గా చూసేదైతే 80%, ఇప్పుడైతే 90 వరకు వచ్చింది ఆ టైంలో. ఎందుకంటే గ్లోబల్ గా కూడా అలాంటి రీజన్స్ ఉన్నాయి. అప్పుడు టైం టు టైం నెగిటివ్ అప్డేట్స్ వస్తూనే ఉండేవి. కానీ నేను పర్సనల్ గా ఒక 80% కి రాగానే అలర్ట్ అవుతాను. 90% కి నాకు కనిపించిందంటే నేను ఈ రివర్సల్స్ కోసమే చూస్తాను. బికాస్ ఇంత ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ ఉంటున్నప్పుడు ఏ మాత్రం పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్ లో అప్లై అయినా ఒక బ్యూటిఫుల్ ర్యాలీ మార్కెట్ లో ఇలా కనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ ర్యాలీ. లెట్స్ సే అనుకుందాం, ఇలాంటి ర్యాలీ లేకపోయినా, మార్కెట్ కండిషన్స్ అన్ని సపోర్ట్ చేశాయి కాబట్టి ఇంత ర్యాలీ వచ్చింది. ఇలాంటి ర్యాలీ లేకపోయినా అట్లీస్ట్ ఇంతవరకైనా మార్కెట్ పెరిగి మళ్ళీ పడిపోతుంది. ఇంతవరకు అంటే నేను ఒక మొమెంటం ని మెజర్ చేయట్లేదు. ఒక స్ట్రాంగ్ ర్యాలీ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఫాలో అవ్వచ్చు. లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ రావచ్చు. కానీ ఒక టైంలో సడన్ ర్యాలీ వస్తుంది. ఎప్పుడు? ఎక్స్ట్రీమ్ గా షార్ట్ పొజిషన్స్ ఉంటున్నప్పుడు. సో 90 or 80 దగ్గరికి షార్ట్ పొజిషన్స్ ఉంటున్నాయి. ఈవెన్ లాంగ్ పొజిషన్స్ కూడా, ఎక్స్ట్రీమ్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. మార్కెట్ మొత్తం అంతా బ్యూటిఫుల్ గా చూస్తున్నారు. ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ మార్కెట్ లో కలకలాన్ని సృష్టిస్తుంది, డౌన్ సైడ్ ఫుల్ ఫాల్ తీసుకొస్తుంది. కాబట్టి 80-90% అని నేను మీకు ఎప్పుడైనా చెప్తున్నాను న్యూస్ వీడియోస్ లో, అంటే అలర్ట్ అయిపోండి. అంటే అది ఎలా ఉండాలంటే జాగ్రత్త పడాలన్నమాట. అట్లా నెగిటివ్ సెల్ చేయకూడదు. 90% షార్ట్స్ ఉన్నాయంటే బై చేయకూడదు. రివర్సల్ కోసం వెయిట్ చేయాలి, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. అక్కడ ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ పెట్టుకోకూడదు. ఒకళ్ళు పెట్టుకున్నా ఏ టైంలో అయినా మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు. ఎక్స్ట్రీమ్ ఉన్న షార్ట్స్ అని స్టాప్ లాస్ దగ్గరగా పెట్టుకునే ప్రయత్నం, ఆ ఓవర్ నైట్ అయితే హెడ్జ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక అలర్ట్ సిగ్నల్ గా కూడా మనం భావించవచ్చు. సో ఒక బేస్ కేస్ సినారియో మాట్లాడుకున్నాం, ఇప్పుడు రివర్సల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. థర్డ్ ది, ప్రతి మంత్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతున్నప్పుడు నేను ఇది డేటాని జాగ్రత్తగా గమనిస్తాను. బికాస్ ఏదైనా పర్టికులర్ మంత్ ఒక ఎక్స్పైరీ స్టార్టింగే 90% లాంగ్స్ తో ఓపెన్ అయింది అనుకోండి, మీన్స్ ఈ మంత్ ఎండింగ్ కి ఈ డేటా, ఇప్పుడు మనం చూస్తున్న డేటా నెట్ లాంగ్స్ ఒక 80-90 లో ఉన్నాయి అనుకోండి, అంటే దాని అర్థం ఆ మంత్ బాగా పెరిగిపోయింది, ఆల్రెడీ మంచిగా పెరిగిపోయింది. నెట్ లాంగ్స్ 80 దగ్గరికి వచ్చాయి, ఆర్ 90 దగ్గరికి కూడా వచ్చింది. లేదంటే అన్ని కేసులు మాట్లాడుకుందాం, 3 జరగాలి. ఒకటి, మార్కెట్ ఇంకా పెరగడం, ఎస్ ఉంది, ఛాన్స్ ఉంది, అంతవరకు పెరిగింది అంటే నెక్స్ట్ వచ్చేటువంటి పాజిటివ్ అప్డేట్స్ అయ్యి ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ లో ఒకటి తర్వాత పాజిటివ్ అప్డేట్స్ వస్తే పెరుగుతుంది మార్కెట్. ఇన్ లాంగ్స్ ఎక్కువ ఉన్నాయని పడిపోతుందా? పడదు, పెరుగుతుంది. కానీ
ఒకవేళ అలాంటి అప్డేట్స్ ఏం లేకపోతే మార్కెట్లో ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రెండు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ అప్డేట్స్ వస్తే తప్పించి పాజిటివ్ గా అది పక్కన పెడితే రెండే జరుగుతాయి మెజారిటీ కేసెస్ లో ఎక్కువగా. ఒకటి టైం వైజ్ కరెక్షన్, మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వదు, కన్సాలిడేట్ అవుతూ ఉంటది. ఒక 200 పాయింట్లు పెరుగుతుంది, 100 పాయింట్లు పడుతుంది, 200 పాయింట్లు పెరుగుతుంది, 100 పాయింట్లు పడుతుంది. ప్రతి కేసు మీరు చూడొచ్చు, ఫుల్ ర్యాలీ అయిన మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, ఫుల్ ఫాల్ అయిన మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ వచ్చినప్పుడు అది జరగడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ లో మనం అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 80% కి లాంగ్ పొజిషన్స్ వచ్చేసాయి. మార్కెట్ ఎక్కువ ఫాలో అయిపోకుండా లెట్స్ సే 19,500 దగ్గర ఉంది, 19,400 300 దగ్గరకు వచ్చింది, 200 పాయింట్స్ కరెక్ట్ అయింది. కానీ అక్కడ లాంగ్ పొజిషన్స్ మాత్రం 80 దగ్గర ఉన్నది కాస్త ఆడ కొంచెం కొంచెం పడుతున్నా లాంగ్ పొజిషన్స్ కవర్ అయ్యి కూల్ ఆఫ్ అయిపోతున్నాయి అనుకోండి. లాంగ్ పొజిషన్స్ మీన్స్ మార్కెట్ తక్కువే పడుతుంది, లాంగ్ పొజిషన్స్ కూల్ ఆఫ్ అయిపోతున్నాయి. దాని అర్థం ఏంటి బాగా ఆలోచించాలి ఇక్కడ మీరు. నెట్ లాంగ్ పొజిషన్స్ 80 ఉంది, నెట్ షార్ట్ పొజిషన్స్ 20 ఉంది. మార్కెట్ బాగా పెరిగింది, ఆ టైంకే పెరుగుతూ పెరుగుతూ 19,500 దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ 19,450 400, మళ్ళీ 450 300 300 400 500 ఇలా ఒక 200 పాయింట్ రేంజ్ లోనే ఒక వారం పాటు మార్కెట్ మూవ్ అవుతుంది. కానీ ఈ వారం రోజుల్లో 80% నెట్ లాంగ్ కాస్త తగ్గి తగ్గి 60% కి వచ్చేసింది. నెట్ లాంగ్ షార్ట్స్ 20% నుంచి 40% కి వచ్చేసింది. కానీ మార్కెట్ అక్కడ పెద్దగా పడలేదు. 19,500 నుంచి 19,300 నియర్లీ 200 పాయింట్ రేంజ్ లోనే రొటేట్ అవుతూ అంతకు ముందు ఉన్న 80% లాంగ్ 60కి వచ్చాయి, 20% ఉన్న షార్ట్స్ 40% కి వచ్చాయి. షార్ట్స్ పెరిగాయి, లాంగ్స్ తగ్గాయి, కానీ మార్కెట్ పడలేదు, కన్సాలిడేట్ అవుతుంది. మీనింగ్ ఏంటి? లాంగ్స్ షార్ట్స్ మారే 20% దగ్గరగా మారిపోయాయి, లాంగ్స్ తగ్గాయి, షార్ట్స్ పెరిగాయి, మార్కెట్ పడలేదు. పడిందంటే 200 పాయింట్లు పడ్డామా? ప్రీవియస్ గా మీరు అదే 60 నుంచి 80కి వెళ్ళడానికి లాంగ్ పొజిషన్స్ కి ఒక 600-700 పాయింట్లు పెరిగేసి ఉంటుంది. నిఫ్టీ లిటరలీ 1000 పాయింట్స్ కూడా పెరుగుంటది. బుల్లిష్ గా ఉంటున్నప్పుడు మాత్రం 60 నుంచి 80కి వెళ్తున్నప్పుడు అంతవా ర్యాలీ అయిన మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఒక 200 పాయింట్స్ లో పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఇంకో 20% కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక ర్యాలీ కోసం మార్కెట్ రెడీగా ఉందని మీనింగ్. ఇది ఇంపార్టెంట్ పర్సనల్ అబ్జర్వేషన్, నోట్ చేసుకోవాలి ఇది. అలాగే షార్ట్స్ పక్క కూడా మార్కెట్ బాగా పడింది, షార్ట్స్ ఒక 90కి వచ్చాయి, 80కి వచ్చాయి. నేను చెప్పాను మళ్ళీ రివర్సల్ రావచ్చు అని. రివర్సల్ వచ్చింది అనుకుందాం, ఓకే. కొన్నిసార్లు రివర్సల్ రాదు, ఏం జరుగుతుంది? ఓ 100 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ ఒక 50 పాయింట్స్ పడుతుంది, ఇంకో 200 పాయింట్స్ పెరుగుతుంది, 100 పాయింట్స్ పడుతుంది. అలా ఒక వారం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను వారం అని. ఈ 90 కాస్త 60కి వచ్చేసింది అనుకోండి షార్ట్. ఫస్ట్ 10 లాంగ్ 90 షార్ట్ ఉంది పర్సెంటేజ్. తర్వాత కొద్ది రోజులు కన్సాలిడేట్ అయింది, ఒక 100 పెరిగింది, 200 పెరిగింది, మళ్ళీ 100 పడింది. అలా చేస్తూ చేస్తూ లాంగ్స్ 40 షార్ట్ 60కి వచ్చింది అనుకోండి. మీనింగ్ ఏంటి? ఇంకొక సెట్ ఆఫ్ ఫాల్ కి మార్కెట్ రెడీగా ఉందని. మార్కెట్ ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఎక్స్ట్రీమ్ నెట్ లాంగ్ ఎక్స్ట్రీమ్ నెట్ షార్ట్ కి వచ్చి ఆర్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఎక్కువ వాల్యూ దగ్గరకు వచ్చి 80కో 90కో 75కో 80 దగ్గరకు ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చి ఆ తర్వాత పడిపోకుండా ప్రాఫిట్ బుకింగ్ రాకుండా కన్సాలిడేషన్ జరుగుతుందంటే మార్కెట్ ని పడేయడానికి ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు. మార్కెట్ కొంచెం పడినా కొనేద్దామని చూస్తున్నారు, అక్కడ పొజిషన్స్ మారుతున్నా మార్కెట్ ని పడేయట్లేదంటే అదే డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్న విషయాన్ని నేనైతే పర్సనల్ గా అనాలిసిస్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా రిలేటెడ్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇంకా ఏ క్వశ్చన్ రాదనే అనుకుంటున్నాను. సో మా థీమ్ అయితే మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదంతా మీకు చెప్పాలనే ప్రయత్నం ఈ వీడియోతో కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇవి కాకుండా ఇంకొన్ని డీటెయిల్స్ ని కూడా, నాకు ఈ డేటా మీకు అర్థం అవ్వడమే ఇంపార్టెంట్. ఈ మొత్తం వీడియోలో మీకు ఇంకేది అర్థం కాకపోతున్నా ఈ ఒక్క కాన్సెప్ట్ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వడమే నా ప్రైమ్ గోల్, మీకు అర్థం అవ్వాలని. సో ఓకే కదా, ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను, దాంతో ఈ వీడియో నేను చేద్దాం. సో లెంతీగా అనిపించింది కదా, నేను అది చూస్తున్నాను 30 మినిట్స్ గా క్యామ్ ఆగిపోతుంది, మళ్ళీ నేను వెళ్ళి ఆన్ చేయాలి అనుకుంటున్నా ఉన్నా. 1.5 అవర్ రికార్డింగ్ అయిపోయింది, ఇది ఎంతకు వస్తుంది అని. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు చూస్తుంటే మాత్రం తప్పకుండా ఇంతవరకు చూసానని చెప్తారా? బికాస్ నాకు వీడియో అంతా పెట్టేశాక టైం తెలుస్తుంది ఎంత యావరేజ్ టైం చూసారని. 1 అవర్ వీడియో కూడా అది 10 మినిట్స్ అంటే 60 మినిట్స్ పెట్టిన 10 మినిట్స్ 15 మినిట్స్ అలానే ఉంటుంది. సో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎంతమంది అనేది నాకు తెలియదు కదా, దాంట్లో నాకు చెప్పదు కదా. కాబట్టి ఇక్కడ వరకు నేను చూశాను అండ్ నాకు ఈ వీడియో పరంగా ఈ ఒపీనియన్ ఉంది అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్తారా? వి ఫీల్ హ్యాపీ అండి. అండ్ వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆప్షన్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఐ థింక్ అవసరం లేదని మనం మాట్లాడేసుకున్నాం. మీరు ఆప్షన్ చైన్ డేటా గురించి అయితే మీకు 2 వీడియోస్ ఉన్నాయి, ఐ థింక్ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కాల్స్ ని రైట్ చేసిన వాళ్ళ పక్కే, సెల్ చేసిన వాళ్ళ పక్కే చూస్తాం. ఎక్కడైతే మొత్తం అన్నిట్లో కల్లా ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అది కాల్ సైడ్ ఉందంటే రెసిస్టెన్స్, బికాస్ కాల్స్ ని రైట్ చేస్తారంటే ఆ లెవెల్ కంటే ఎక్కువ వెళ్ళదనుకుంటున్నారు, అది రెసిస్టెన్స్. పుట్ సైడ్ కూడా అంతే, ఎక్కడ ఎక్కువ ఉందో చూస్తాం, ఎక్కడైతే మరీ ఎక్కువగా ఉంటుందో అది సపోర్ట్, అంటే దానికంటే కింద పడదు అనుకుంటేనే అక్కడ రైటింగ్ పుట్ రైట్ చేస్తుంటారు, సెల్ చేస్తుంటారు. మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఈ కాంట్రాక్ట్ నే కాదు నెక్స్ట్ కాంట్రాక్ట్ ని కూడా గమనించాలి. పర్టికులర్ గా వాళ్ళ ఎక్స్పైరీ ఈ కాంట్రాక్ట్ నే కాదు కదా, నెక్స్ట్ క్యారీ చేయాలనుకుంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ ఆర్ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ని కూడా గమనించాలి. ఇది ఆప్షన్ చైన్. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్ దగ్గరకు వచ్చి హిస్టారికల్ రిపోర్ట్స్ మీరు క్లిక్ చేసిన డైలీ మార్కెట్ రిపోర్ట్స్ లో ఉండి ఇలా ఉంటది కదా, మీకు ఇలా ఉంటది. మీరు డైలీ మార్కెట్ రిపోర్ట్స్ క్లిక్ చేస్తే, క్లిక్ చేస్తున్నాను మీ ముందే డైలీ మార్కెట్ రిపోర్ట్స్ ఇలా ఉంటది. దాంట్లోకి వచ్చి హిస్టారికల్ రిపోర్ట్స్ లోకి వచ్చిన ఇండెసెస్ అని కనిపిస్తుంది కదా, ఒకవేళ FNO యాక్టివిటీ చేసిన వాళ్ళకి చెప్తున్నా. ఇండెసెస్
లో ఉంది కదా, ఇందులో హిస్టారికల్ ఇండెక్స్ డేటా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో మీకు నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో ఓపెన్ ఎంత, హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత అనేది కనిపిస్తుంది. దాని ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకోకపోయినా కంటిన్యూస్ గా లోస్ ని గమనించిన ఏ లెవెల్ దగ్గర లో ఫామ్ అవుతుంది అండ్ ఏ లెవెల్ దగ్గర హై ఫామ్ అవుతుంది యావరేజ్ గా అన్నది కూడా మీరు మైండ్ లో పెట్టుకొని వితౌట్ ఎనీ చార్ట్స్ మీరు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అలర్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు ఈక్విటీలోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రైస్, వాల్యూమ్ వీటి రిలేటెడ్ వచ్చే బ్రేక్అవుట్స్ నే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మార్కెట్ డేటా, మార్కెట్ స్నాప్ షాట్ లోకి వచ్చి డౌన్ సైడ్ కి వచ్చేస్తూ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి మోస్ట్ యాక్టివ్ ఈక్విటీస్ అని. దాని దగ్గర వ్యూ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తూ ప్రైస్ పర్ట్స్ లైక్ ప్రైస్ లో వస్తున్న బ్రేక్అవుట్స్ ఆర్ వాల్యూమ్స్ లో వస్తున్న బ్రేక్అవుట్స్, ఆ స్టాక్స్ ఏంటన్న లిస్ట్ ని కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు. ఆర్ ఈవెన్ 52 వీక్ హై, 52 వీక్ లో ఆ పర్టికులర్ స్టాక్స్ లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ కూడా ఇది క్లిక్ చేశారంటే 52 వీక్ హై వెళ్తున్న స్టాక్స్ ఏంటి, లో వెళ్తున్న స్టాక్స్ ఏంటి అని డేటా కనిపిస్తుంది. ఇక్కడ లెస్ దాన్ 20 రూపీస్ ఉంటున్న స్టాక్ ప్రెసెంట్ సెలెక్ట్ చేయొద్దు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏ స్టాక్స్ లో లార్జ్ డీల్స్ జరుగుతున్నాయి స్టార్టింగ్ లో మాట్లాడుకుంది ఇదంతా కూడా ఇక్కడ మీకు కనిపించేస్తుంది. మార్కెట్ డేటా, స్నాప్ షాట్, ఇది ఈక్విటీలో. ఒకవేళ డెరివేటివ్స్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు సేమ్ మార్కెట్ డేటా, మార్కెట్ స్నాప్ షాట్ లోకి వచ్చి ఇందాక మనం అనుకుంటున్నట్లు వచ్చారనుకోండి ఇక్కడికి వస్తారు కదా, కొంచెం బ్యాక్ వీడియో వెళ్ళి చూస్తే ఇక్కడికి వస్తారు కదా, అక్కడ డెరివేటివ్ మార్కెట్ లో మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ ఏంటి, నెక్స్ట్ మోస్ట్ యాక్టివ్ అండర్లైన్ లైక్ ఇప్పుడు నిఫ్టీ 50 ఫ్యూచర్స్ కి స్పాట్ ప్రైస్ ఉంటుంది, ఆర్ సింపుల్ చెప్పాలంటే స్టాక్స్ కి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి బేస్ ప్రైస్ స్టాక్ ప్రైస్ కదా. అండర్లైన్ గా ఉంటున్నవి ఏవేవి ఎక్కువగా మోస్ట్ యాక్టివ్ గా ఉన్నాయి FNO లో, మీకు యాక్టివిటీ ఎక్కువ ఉన్నవి ట్రేడ్ చేయాలనుకుంటే ఇవి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగింది అనుకోండి, దాన్ని మనం ఎలా చూస్తాం. యాక్చువల్లీ 4 కేసెస్ ఉన్నాయి. ఈ 4 కేసెస్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 4 కేసెస్ లో ఒకవేళ షార్ట్ కవరింగ్ జరుగుతున్నా, లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నా, ఆర్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకున్నా, షార్ట్స్ బిల్డ్ అవుతాయి అనుకుంటున్నా, ఈ అన్ని డేటా 4 కండిషన్స్ మీరు ఇక్కడికి వచ్చి కూడా ట్రాక్ చేస్తూ ఈ పర్టికులర్ స్టాక్స్ లో కూడా మీకు ట్రేడ్ కి అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ 3 థింగ్స్ ని గమనిస్తూ FNO లో అండ్ ఇక్కడ ఉంటున్న ఈ మోస్ట్ యాక్టివ్ ఈక్విటీస్, టాప్ గెయినర్స్ ఆర్ టాప్ లూజర్స్ ఆర్ వాల్యూమ్ గెయినర్స్ ఆర్ ప్రైస్ బ్యాండ్ హిట్టర్స్ లైక్ అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఆర్ 52 వీక్ హై అండ్ లో, దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయొచ్చు. సో ఈక్విటీలో కానీ డెరివేటివ్ లో కానీ ట్రేడ్ చేద్దాం, నాకు ఏ స్టాక్ లో చేయాలి ఆర్ ఏ ఇండెక్స్ లో ట్రేడ్ చేయాలి తెలియకపోతుంటే NSE మార్కెట్ డేటా, మార్కెట్ స్నాప్ షాట్ లోకి వచ్చి మీకు కావాలనుకుంటున్నట్లు నేను చూపించిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా మిస్ అయ్యామా, ఇంకేదైనా నేర్చుకోవడానికి స్కోప్ ఉందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేశారా, చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎండ్ చేసే ముందు మీకు మా నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యూని యాడ్ చేసింది, మీరు గ్రో అవ్వగలుగుతున్నారు ఆ కంటెంట్ ద్వారా అని మీకు అనిపించినప్పుడు మన ఛానల్ ని అండ్ మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే మన ఛానల్ రిలేటెడ్ గా రిఫరల్ లింక్స్ ఇన్సూరెన్స్ పరంగా, డీమ్యాట్ అకౌంట్స్ పరంగా మీకు ఛానల్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటూ ఉంటాయి. మీకు మా ద్వారా వాల్యూ క్రియేట్ అయింది అని అనుకున్నప్పుడే, మేము మీకోసం ఎఫర్ట్స్ పెట్టాం, మంచి కంటెంట్ ఇచ్చామని మీరు అనుకుంటున్నప్పుడే డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ ఆర్ ఆ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసే బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ గుర్తుంచుకుంటూ వాటిల ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ అగైన్ మన ద్వారా మీకు వాల్యూ క్రియేట్ అయింది అనుకున్నప్పుడే ఆ లింక్స్ ని యూస్ చేయండి. ఈవెన్ మీరు ఆ లింక్స్ ని వాడకపోతున్నా, యూస్ చేయకపోతున్నా, మన ఛానల్ ద్వారా మేము ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ మీకు ఇవ్వగలమో అంత బెస్ట్ ఎఫర్ట్స్ మీకు ఎప్పటికీ ఇచ్చే ప్రయత్నమే మేము చేస్తూ ఉంటాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.